భగవంతుడు అనేవాడు నాకు బాహుబలి రూపంలో ఇచ్చాడు. ఒక 18 సెకండ్ల సీన్ నా జీవితాన్ని మార్చేసింది. ఏడుస్తారంట్రా, దేవుడు గుడుదలి మనతో ఉండడానికి వస్తున్నారా, పండగ చేసుకోవాలరా. గుంటూరు హిందూ కాలేజీలో వరుసగా 3 years బెస్ట్ యాక్టర్ కొట్టాను నేను. సక్సెస్ కావాలి అంటారు. ఎస్, ప్రయత్నం కూడా ఒక సక్సెస్ అంటాను నేను. ఈ యొక్క ఫెయిల్యూర్ ఉంది చూసారా, దాని వెనకాల ఒక జర్నీ ఉంటుంది చూసారా, దట్ ఈజ్ ది సక్సెస్. నీకు నువ్వుగా ప్రశ్న వేసుకోవాలి, నీకు నువ్వుగా సమాధానం తెలుసుకోవాలి, నువ్వే పాస్ మార్కులు వేసుకోవాలి, నువ్వే ఫెయిల్ మార్కులు వేసుకోవాలి. మా డాడీ నాకు ఆశ చూపిస్తున్నాడని ఆ అమ్మాయికి తెలుసు, నేను అతనికి ఆ అమ్మాయికి ఆశ చూపిస్తున్నాడని తండ్రికి తెలుసు. అంటే ఇద్దరు కూడా ఒక అబద్ధాన్ని అందంగా ఆడుకుంటారు. అరుణాచలం సినిమాలో సింహాచలం లాగా ఒక 100 పుస్తకాలు చదివే బదులు ఒక విజ్ఞానం ఉన్న ఒక మనిషితో కొంతమంది తీయగా మాట్లాడుతుంటారు, లోపల చాలా ఇదిగా ఉంటుంది. మా ఫాదర్ని ఒక ఏకలవ్య శిష్యుడిలా నేను చూసి నేర్చుకున్నాను. మా ఫాదర్ నాకు నేర్పించడం కూడా. ప్రతి మేకప్ ఆర్టిస్టు ఒక యాక్టరే, ప్రతి యాక్టరు ఒక మేకప్ ఆర్టిస్ట్. హాయ్ నేను రేఖా, వెల్కమ్ టు 3TV నెట్వర్క్. సో ఇవాళ మన గెస్ట్, నేను బోల్డ్ అన్ని ప్రొఫెషన్స్ చెప్తాను మీకు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నిదానంగా 1 by 1 విని తర్వాత ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటలో ఉన్న ఫిలాసఫీని మీరు తెలుసుకుని, వీఆర్ గివింగ్ ఎ జ్ఞాన్ టు యూ. సో హీఈస్ అ ప్రొఫెసర్, హీఈస్ అన్ యాక్టర్, హీఈస్ అ థియేటర్ ఆర్టిస్ట్ అండ్ హీఈస్ అ PhD స్కాలర్ హూ హ్యాస్ డన్ PhD ఇన్ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్. ఇండియా మొత్తంలోని నంబర్ 1 అనమాట. ఫస్ట్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ కదా. సో హీఈస్ ద ఫస్ట్ ఇన్ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్లో PhD చేసిన స్కాలర్లో. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, ఫ్యాంటాస్టిక్ అండి. సూపర్. అట్ ది సేమ్ టైం ఈరోజు ఈ ఇంటర్వ్యూకి రావడం అనేది నిజంగా నాకు కొద్దిగా సంతోషంగానే ఉంది. ఎందుకంటే కొత్త ప్రేక్షకులు, కొత్త ఆలోచనలు, కొత్త ప్రశ్నలు, దీనికి తోడు నా నుండి వచ్చే కొత్త సమాధానాలు. వెరసి ఈరోజు మీ స్టూడియో వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే యూ హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ లైఫ్ కదా. అవును. సో వాట్ ఈజ్ లైఫ్ టు యూ అంటే ఏం చెప్తారు? లైఫ్ అంటే సింపుల్ అండి, కష్టపడడం అండి. ఎగ్జిస్టెన్స్. మన యొక్క ఒక ఆశయాలు కావచ్చు, వీటిని మనం సాధించుకోవడానికి మనం నిరంతరం కృషి చేస్తూ కష్టపడుతూ ముందుకెళ్ళడమే. దానికి ఎప్పుడు కూడా టైం బౌండ్ పెట్టుకోకూడదు. టైం బౌండ్ పెట్టకుండా మన పని మనం 100% చేసుకుంటూ వెళ్తూ మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ రెస్పాన్సిబిలిటీని మనము ఫుల్ఫిల్ చేస్తూ ముందుకెళ్తే మనం సక్సెస్ చేసినట్టే. ఇదే నా ఫిలాసఫీ అండి. దట్స్ ఇట్. దానికోసం మనము ముందుకు వెళ్తుండడమే. ఒక లైఫ్ అండ్ అవర్ అంబిషన్స్, ఈ రెండింటిని మనం అనుకుంటే, ఈ రెండింటిని సమానంగా చూడగలిగినప్పుడే మనము లైఫ్లో సక్సెస్ అవుతాం. ఇందులో ఏమాత్రం బ్యాలెన్స్ అయినా కూడా డెఫినెట్లీ విల్ గెట్ ఒక డిప్రెషన్లోకి వచ్చే అవకాశం ఉంది, బ్యాలెన్స్ చేయలేదు. దీనికి కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్స్ అండి. అండ్ సో మెనీ పీపుల్, మనకంటే చాలామంది ఇలాంటివన్నీ పొంది వాళ్ళు ఫేస్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళ జీవితాలను మనము ఆదర్శంగా తీసుకుని వాటిని మనం ఆచరించగలిగినప్పుడు లైఫ్లో క్లారిటీ వస్తుంది. దానికోసం మనం కృషి చేయాలి, దానికోసం వెళ్తుండాలి. అంటే మనకున్న ఒక ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, మనం సక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలి అంటే, సక్సెస్ అనేది మన లైఫ్లో ఎప్పుడు కూడా తక్కువ పార్ట్ ఉంటుందండి, ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఆ ఫెయిల్యూర్స్ని మనం ముందుగానే మనము మైండ్లో మనము సిద్ధంగా ఉండాలి. అంటే
ఇది జరగకపోతే ఎలా అనేది మెంటల్గా మనము ప్రిపేర్ అయి ఉన్నప్పుడు మనకి ఈ బాధ ఉండదు. చాలామంది ఇక్కడే ఫీల్ అవుతుంటారండి. అంటే సక్సెస్ కావాలి అంటారు. ఎస్, ప్రయత్నం కూడా ఒక సక్సెస్ అంటాను నేను. ఒక ప్రయత్నమే లేనప్పుడు సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? సక్సెస్ అనేది ఏ స్మాల్ టైం అండి అది. బట్ ఈ యొక్క ఫెయిల్యూర్ ఉంది చూసారా, దాని వెనకాల ఒక జర్నీ ఉంటుంది చూసారా, దట్ ఈస్ ది సక్సెస్. ఆ యొక్క ఫెయిల్యూరే మనకు ఫ్యూచర్కి ఒక స్టెప్పింగ్ స్టోన్స్ అది. ఇలాంటివి నేను చాలా లైఫ్లో చూశాను, చేశాను. కాబట్టి ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటూ, నా ప్రయారిటీస్ని మార్చుకుంటూ, అలా కాదు ఇలా ఉండాలి అంటే ఇక్కడ ప్రశ్న నువ్వే, సమాధానం కూడా నువ్వే. సమాధానం అనేది ఎవరు చెప్పరు, ప్రశ్న ఎవరు. నీకు నువ్వుగా ప్రశ్న వేసుకోవాలి, నీకు నువ్వుగా సమాధానం తెచ్చుకోవాలి, నువ్వే పాస్ మార్కులు వేసుకోవాలి, నువ్వే ఫెయిల్ మార్కులు వేసుకోవాలి. కానీ అంటే ఇందాక మీరు అన్నట్టు బ్యాలెన్సింగ్ అనేది ఏదైతే ఇంపార్టెంట్ అన్నారో, ఈ జనరేషన్ ఆఫ్ పీపుల్ ఆర్ యంగ్ అడల్ట్స్కి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి టైం లేదు సరిగ్గా. ఇక్కడ ఒక అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం అండి, ఈ కాలం యూత్ దే ఆర్ వెరీ 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 లక్కీ అని చెప్తాను. ఎందుకంటే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వర్క్ ప్రెషర్ కూడా ఉంది, ప్రయారిటీస్ ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. సో దే వాంట్ టు చేంజ్ ఎవ్రీ డే. ఒక పీస్ఫుల్గా ఇలా వెళ్దాము అనడానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళు కొత్త ఛాలెంజెస్ని పెంచుకుంటూ పోవాలి. సో దీంతో ఏమవుతుందంటే తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, నేమ్ వస్తుంది, ఫేమ్ కూడా వస్తుంది. సో దీంతో అంటే ఒక చిన్న వయసులోని అన్నీ వచ్చేటప్పటికీ ఆ యొక్క బరువుని మోయడం కొద్ది కష్టమే కాలం పిల్లలు. తక్కువ టైం అంటే దే డోంట్ నో అబౌట్ ది నేమ్, దే డోంట్ నో అబౌట్ ది ఫేమ్, దే డోంట్ నో వాల్యూ ఆఫ్ ది మనీ. అలా వచ్చేస్తున్న డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు, పేరు వస్తుంది, నేమ్ వస్తుంది, అభిమానులు అన్నీ పెరుగుతున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు ఈ యొక్క యూత్. దాంతో ఏ మాత్రం లైఫ్లో కొద్దిగా అన్బ్యాలెన్స్ ఉన్నా సరే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సో మచ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ దేర్ ఇన్సైడ్ మైండ్. అంటే ఎదుటి మనిషి అర్థం చేసుకోలేక, వాళ్ళను అర్థం చేసుకోలేక ఒక నేరో కైండ్ ఆఫ్ థింగ్ వచ్చారు. అంటే నేను కరెక్ట్ అని వచ్చారు తప్పనిస్తే నేను ఎంతవరకు కరెక్ట్ అనే విషయం చాలామంది మర్చిపోతున్నారు. సో ఎప్పుడైతే అది వస్తుందో డెఫినెట్గా ఈనాటి యూత్ అనేవాళ్ళు డెఫినెట్గా దే ఆర్ ది ఫ్యూచర్. ద ల్యాకింగ్ అంతా ఏంటంటే దే డిడ్ంట్ అండర్స్టాండ్ అబౌట్ ద లైఫ్. లైఫ్ అంటే కేవలం డబ్బు ఇదే కాదండి. లైఫ్ అంటే ఒక రిలేషన్షిప్స్ అండి మొత్తం. అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద పీపుల్. మనుషులను అర్థం చేసుకోవాలి. మన ఎదుటి వాళ్ళని తప్పులు చెప్పడం కాదు, కొన్నిసార్లు మనల్ని మనం కూడా చేసుకోవాలి. ఇంకొకటి యాక్సెప్ట్ ది డిఫీట్. నేను తప్పు చేశాను అన్నప్పుడు ఎస్ నేను తప్పు చేశాను, సారీ అనేది జీవితంలో నేర్చుకోవాలండి మనిషి. ఎప్పుడైతే మనిషి సారీ అనేది నేర్చుకుంటాడో డెఫినెట్గా ఆ రోజు అతనికి సక్సెస్, అతనికి పీస్ ఆఫ్ మైండ్. ఆ సారీ చెప్పకుండానే చెప్పకూడదు, ఎందుకు చెప్పాలి సారీ అన్నప్పుడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు, సిన్స్ ఐ వాజ్ బోర్న్ ఇన్ 90s, నాకు ఏదైనా కావాలి అంటే అమ్మ నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని ఓ పెద్ద చొరవ పెడితే, నువ్వు ఈ ఎగ్జామ్లో నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇది కొని పెడతాను, లేకపోతే నువ్వు ఇది గెలిస్తే ఇది కొని పెడతాను అన్నది ఒకటి ఉండేది. బట్ ఈ టైంలో అన్ని పేరెంట్స్ ప్రీమేడ్గా చేసి పెట్టేస్తున్నారు. వాట్ డు యు సే అబౌట్ ఇట్? ప్రీపెయిడ్గా అంటే అందరూ కాదండి, అందరూ కాదు. యూ కెన్ సే అబౌట్ ఓన్లీ 2% 3% తప్పనిస్తే మిగతా వాళ్ళందరూ కూడా అంత శక్తి లేదండి. అంత స్ట్రగుల్, ఐ మీన్ ఆ స్ట్రగుల్ ఏదైతే మనం ఫేస్ చేసామో, మనకి ఏదైనా కావాలి అంటే ఇవన్నీ చేయాలి అన్నది, లేకపోతే ఒక ఎగ్జామ్లో ఫస్ట్ రావాలనో, లేకపోతే దీంట్లో గెలవాలనో, ఇంకొక దాంట్లో ఇంకోటి చేయాలనో, ఇది చేస్తే మనకి ఇది వస్తుంది అన్న కాన్సెప్ట్ ఇప్పుడు ఉందంటారా? అంటే ఇది ఒక అందమైన అబద్ధం అండి. ఓకే, ఒక అందమైన అబద్ధం. అంటే ఇది అబద్ధం అని ఎదురు ఆ అమ్మాయికి తెలుసు, ఇతనికి తెలుసు.
మా డాడీ నాకు ఆశ చూపిస్తున్నాడని ఆ అమ్మాయికి తెలుసు, నేను అతనికి ఆ అమ్మాయికి ఆశ చూపిస్తున్నాడని తండ్రికి తెలుసు. అంటే ఇద్దరు కూడా ఒక అబద్ధాన్ని అందంగా ఆడుకుంటారండి. అంటే ఇక్కడ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, అరే ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా అనుకుంటారంటే, మ్యాక్సిమం 90% ఏమనుకుంటారంటే, నేను ఎక్కడైతే ఫెయిల్యూర్ అయ్యానో అక్కడ నా పిల్లలు సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ నేను ఫెయిల్యూర్ కావడానికి కారణము సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, డబ్బు లేకపోవడం కావచ్చు, సో మెనీ థింగ్స్. సో అలాంటివి నా పిల్లలకు రాకూడదు. ఐ వాంట్ టు గివ్ ఏ పీస్ఫుల్ లైఫ్. వాళ్ళ యొక్క డెస్టినేషన్ ఏదైతే డెస్టినీ ఉందో దానికి నేను ఒక క్లియర్ పాత్ వేయాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు చాలామంది. హౌ కరెక్ట్ ఈస్ దట్? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, తల్లిదండ్రులకి పిల్లలకు చిన్న గ్యాప్ వచ్చేస్తుంది అక్కడ. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, నా పిల్లలకు మంచి భవిష్యత్తు కోసము ఇలాంటివి ఏమీ ఉండకూడదు అని అనుకుంటున్నారు. పిల్లలు ఎలా అనుకుంటున్నారంటే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటున్నారు. ఎప్పుడైతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటున్నారో, దే డిడ్ంట్ అండర్స్టాండ్ అబౌట్ ది పెయిన్ ఆఫ్ అండ్ ది మైండ్స్ ఆఫ్ దేర్ పేరెంట్స్. అసలు మాకు ఎందుకు ఇస్తున్నారు నాకు ఇది అనేది అర్థం చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎంతసేపు దే ఆర్ రిసీవింగ్ ఎండ్లో ఉంటున్నారు కానీ గివెన్లో లేరు. వాళ్ళు తల్లిదండ్రుల నుంచి తీసుకుంటున్నారు, బట్ తీసుకుంటున్నప్పుడు అట్ ది సేమ్ టైం రెసిప్రొసీ కూడా ఉండాలి కదా. అరే మా నాన్న నాకు ఇచ్చాడు నాకు, సో నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళకి ఏదో ఉంది నా మీద, ఏదో ఎక్స్పెక్టేషన్స్. అది కొన్నిసార్లు బియాండ్ అవర్ ఒక మన మైండ్ కావచ్చు, బియాండ్ అవర్ వాళ్ళు చెప్పచ్చు మన ఐక్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అంటే పిల్లల యొక్క ఇవ్వడం తప్పు కాదు, కానీ మా పిల్లవాడు ఎంతవరకు దీన్ని మోయగలడు, ఎంతవరకు అచీవ్ చేయగలడు, వాడి యొక్క ఇష్టం ఏంటి వాడిది అనేది మనం చిన్నప్పుడే అర్థం చేసుకుని పిల్లల్ని ఆ రూట్లో పెంచగలిగితే డెఫినెట్గా ఈ ప్రాబ్లం ఉంటుంది. పిల్లల్ని ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. అంటే తప్పనిస్తే వాళ్లకు దే టీచ్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ ది మనీ అండి. అట్ ది సేమ్ టైం సమ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో వాళ్ళకి చెప్పాలి, చిన్న చిన్నవి. అంతేగాని మా పిల్లల్ని నేను పెంచుతానంటే రేపు పొద్దున యు ఆర్ ది ఆన్సరబుల్ ఫర్ దట్ వన్. అప్పుడు బరే నేను అలా చేసి ఉంటే బాగుండేదేమో అనేది. చాలా దేశాలలో పిల్లల్ని చిన్నప్పుడే మిలిటరీ పంపిస్తారండి. 10th క్లాస్ అవ్వంగానే మిలిటరీ పంపిస్తారు. ఎందుకు? ప్రతి ఇంట్లో నుంచి ఒకళ్ళు వెళ్ళాలన్న ఖచ్చితంగా దాన్ని నేషనల్ సర్వీస్ అంటారండి. చాలా కంట్రీస్లో ఉంది అది. సో ఇది ఎందుకు అంటే పిల్లల్లో ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ కావచ్చు, అలాగే లైఫ్లో కష్టం అది పడాలి. అది ఎప్పుడైతే వాడు శారీరకంగా మానసికంగా కష్టపడడం మొదలు పెడతాడో అప్పుడు అతను ఒక మంచి పౌరుడుగా ఉంటాడని చాలామంది అంటారు. ఎందుకంటే 10th నుంచి 18 years నుంచి ఒక టీనేజ్ వచ్చినప్పటికీ చాలా చాలా కైండ్ ఆఫ్ మైండ్ అనేది చాలా అన్బ్యాలెన్సింగ్గా ఉంటుంది. దే డోంట్ నో అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్. ఈనాడు పిల్లలు చేయడం తప్పులు చేస్తున్నారంటే పాపం ఇట్ ఈస్ నాట్ దేర్ ఫాల్ట్, అబౌట్ దేర్ ఏజ్ అండ్ దేర్ మైండ్. వాళ్ళు ఏం చేస్తున్నారన్న విషయం దాని తర్వాత తెలుస్తుంది వాళ్ళకు. అరే ఇలా చేయకుండా ఉండాల్సిందే, నేను ఎందుకు చేశాను నేను. కాబట్టి అలాంటి గైడ్ చేసే వాళ్ళు కావాలండి. అంటే ఆ ఏజ్ని అర్థం చేసుకుని దాన్ని కరెక్ట్గా పెట్టగలిగితే డెఫినెట్గా మనము ఒక సొసైటీకి ఒక గుడ్ యూత్ని ఇవ్వగలం మనం. దీంట్లో పేరెంట్స్ యొక్క ప్రాబ్లం కూడా ఉంది. అంటే పిల్లలకు ఎప్పుడు ఏది ఇవ్వాలి అని తెలిసినప్పుడు డెఫినెట్గా ఈ ప్రాబ్లం రాదు. మనకు దాదాపుగా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గమనిస్తే వాళ్ళ పిల్లల్ని చిన్నప్పుడే వాళ్ళు ట్యూన్ చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా లావిష్గా వాళ్ళు డబ్బులు ఇవ్వరు. వాళ్ళు ట్రైన్ చేస్తారు, కష్టపెడతారు. అన్నీ చేసిన తర్వాత అప్పుడు ఒక్కసారి వాళ్ళకు దాని విలువ తెలిసిన తర్వాత అప్పుడు ఇచ్చి ఖర్చు పెట్టు అంటారు. అప్పుడు 10 రూపాయలు తీసుకున్నప్పుడు ఈ 10 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాను. అరుణాచలం సినిమాలు సింహాచలం లాగా. అంటే ఇది కారణం ఏంటంటేనండి, ఇది ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు కూడా మనం గమనిస్తే పెద్దవాళ్ళని మనము చూసి ఎందుకు నేర్చుకోవాలంటే అనుభవాలండి. ఆ అనుభవాలు డెఫినెట్గా పనికొస్తాయి. అన్నీ కాకపోయినా కొన్ని ఖచ్చితంగా పనికొస్తాయి. యూత్ ఎప్పుడైనా యూతే, ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఆ యూత్ని దాటి రావాల్సిందే. సో మా యూత్లో ఉన్నప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ వేరు,
ఛాలెంజెస్ వేరు, ఇప్పుడున్న యూత్కి ఛాలెంజెస్ ప్రాబ్లం వేరు. ఎందుకంటే ఎప్పటికప్పుడు సమాజం మారుతోందండి. ఆ సమాజం తగ్గట్టుగా మనం మారాలి. ముఖ్యంగా లేజినెస్ తగ్గించాలి. లేజినెస్ అంటే ఈ కాలంలో ఎంతమంది మార్నింగ్ పూట లేస్తున్నారండి? మార్నింగ్ పూట లేచి మన కాస్త చదువుకోవాలి, అవి చేయాలి, ఇవి పనులు చేయాలి అని ఎంతమంది చేస్తారు? ఒక స్కూల్ తప్పనిస్తే స్కూల్ పిల్లలు కూడా ఏదో 7 గంటల కంటే 6 గంటలకు 6:30కు లేస్తున్నారు, కానీ అంతకుముందు లేవలేదు. బట్ మా జనరేషన్ అలా కాదు. 7 గంటలకు స్కూల్ అయినా సరే 5 o'clock ఖచ్చితంగా లేవాల్సిందే. మేము కూడా లేచామండి 5 o'clock. నేను చెప్పేది చాలా తక్కువ అండి. సో ఎప్పుడైతే మనకు అది ఒక వస్తుందో ఒక సిస్టమేటిక్ లైఫ్ వస్తుంది. అది చాలా ముఖ్యమైనది. అంటే సార్ ఇప్పుడు మీరు యు ఆర్ ఇంటూ సో మెనీ ప్రొఫెషన్స్ కదా. యాజ్ అ ప్రొఫెసర్గా స్టూడెంట్స్ని గైడ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక యాక్టర్గా మీకున్న మీ కెపబిలిటీలో ఉన్నవన్నీ స్క్రీన్ మీద షో చేస్తూ ఉంటారు. సో వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఒక మెంటర్ ఆర్ గైడ్ ప్రతి ఒక్కళ్ళ జీవితానికి ఉండటం అనేది ఎంత ఇంపార్టెంట్ అని మీరు అంటారు? ఇది చెప్పాలంటే నేను కొద్దిగా నా లైఫ్ నేను వెనక్కి వెళ్ళాలి. నేను మెంటర్ అవుతాను, ఒక ప్రొఫెసర్ అవుతాను అని ఎప్పుడు అనుకోలేదండి. కాకపోతే ఎదుటి మనిషికి చెప్పడం నాకు చాలా ఇష్టం. నాకు అంటే ఒక దారిలో ముళ్ళు ఉన్నాయని చెప్పారు, నాకు తెలియదు. నేను ఫస్ట్ నడుస్తాను, నాకు ముళ్ళు గుచ్చుకోవాలి. నాకు అది అంటే ఆడ ముళ్ళు ఉన్నాయని తెలిసినప్పుడు నేను గుచ్చుకున్న తర్వాత ఆ పెయిన్ తెలిసిన తర్వాత అప్పుడు పక్కవాడికి చెప్తాను, అక్కడ ముళ్ళు ఉన్నాయి జాగ్రత్త, నాకు పోయింది నాకు ఇది అని చెప్తాను. అంటే నేను ఫస్ట్ ఫేస్ కావాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చెప్పడం ఎప్పుడైతే ఉంటుందో ఇది రైట్ గైడ్ అని నా ఉద్దేశం. అంటే ఒక టీచర్ అనేవాడు క్లాస్లో చెప్పేవాడు టీచర్ కాదండి. సొసైటీ ఈజ్ ఏ టీచర్ మనకు. సో ఆ సొసైటీలో మనకు ఎంతోమంది రకరకాలుగా మనల్ని టీచ్ చేస్తుంటారు, మనల్ని గైడ్ చేస్తుంటారు. అందులో నువ్వు ఏది జెన్యూన్గా ఉంది ఇది అని తీసుకున్నప్పుడు డెఫినెట్గా మీరు కొత్తగా నేర్చుకుంటారు. కాబట్టి నేను ఎప్పుడైతే నేను ఇలా చెప్పడము చేయడము, ముఖ్యంగా థియేటర్లో ఎక్కువ నేను చేసేవాడిని. ఎక్కువగా చిన్నప్పటి నుంచే ఎక్కువగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అంటే ఇమిటేషన్స్, ఒక మంచి మంచి సినిమాలు చూసేవాడిని బాగా. ఆ యాక్టర్లా ఉండాలి, ఆ యాక్టర్ యొక్క క్వాలిటీస్ మనం పెట్టుకోవాలి, ఇలా ఉండాలి అనేది ఒక రోల్ మోడల్గా ఉండేవాడు ఒకప్పుడు. సో ఆ రోల్ మోడల్ నుంచి నేను చాలా నేర్చుకుని అలా ఉండడానికి ప్రయత్నం చేసేవాడిని. అంటే అప్పుడు ఆ వయసు చిన్నది వయసు, కానీ పెద్దగా ఆలోచించేవాడిని. అంటే అప్పుడంతా ఏంటి, ఇప్పుడు అంటే హీరోలు, మీకు ఇప్పుడున్న హీరోలు అప్పుడున్న హీరోలు తీసుకుంటే అప్పుడు చాలా పెద్ద హీరోలు ఉండేవాళ్ళు. ఇప్పుడంటే హీరోలు అంటే సేమ్ ఏజ్ ఉండేది. సో ఆ యొక్క డిఫరెన్స్ ఏదే ఉంది ఖచ్చితంగా. కాబట్టి పెద్దవాళ్ళలాగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఆ పెద్ద పెద్ద మాటలు నేర్చుకొని, అంటే మా ఎడ్యుకేషన్లో కూడా అలా ఉండేదండి. ఎక్కువగా మా ఎడ్యుకేషన్లో కూడా మొరాలిటీస్ ఎక్కువగా ఉండేవి, కథలు ఎక్కువగా ఉండేవి. ఆ కథల్లో ఇప్పుడు చందమామ కథలు అవన్నీ ఉండేవి. అందులో చాలా వరకు ఏది మంచి ఏది చెడ్డ, చెడు అంటే ఇలా ఉండకూడదు. చెడు అంటే అర్థం ఏంటి, ఒక హామ్ చేయింది చెడు అంతే. ఏదైనా హామ్ చేసామనుకుని చెడు, అది హామ్ చేయకపోతే చెడు కాదు అంతే. లేకపోతే నీ లైఫ్లో ఉంటే చేసుకోవచ్చు. సో దీని నుంచి నేను బాగా నేర్చుకొని అక్కడే నాకున్న విద్యార్థులకు కానీ ఫ్రెండ్స్కి కానీ నేను ఏదో మోటివేట్ చేస్తుండేవాడిని బాగా. దాదాపుగా అది కావచ్చు, అంటే ఆ లక్షణం కావచ్చు అనమాట దాదాపుగా. అంటే ఇప్పుడు నేను సుడిగుండాలని ఒక మోనాక్షన్ చేశాను ఆ కాలేజ్ డేస్లోనే. అంటే నా ఎడ్యుకేషన్ నా యొక్క యంగ్ ఏజ్లోనే డిగ్రీలో ఉన్నప్పుడు సుడిగుండాలని వండర్ఫుల్ ఫిలిం. ఎవరన్నా చూడకపోతే చూడండి, యూట్యూబ్లో ఉందని. అకిరణ్ నాగేశ్వరరావు 1965లోనే తీశాడు సినిమా. అబౌట్ ఈనాడు యూత్ ఏదైతే ఉందో, ఏం చేస్తుందో 65లోనే తీశాడు తను, అబౌట్ ద సొసైటీ. అందులో ఒక లాయర్, ఒక క్యారెక్టర్ అనమాట. అంటే ఒక సమాజం గురించి, యూత్ గురించి, యూత్ ఎందుకు చెడిపోతున్నారు, దాన్ని యూత్ని చెడగొట్టేది ఎవరు? సమాజం. మనమే చెడగొడుతున్నాం, అబ్బాయి చెడగొడుతున్నారు. సో ఇలా అనుకుంటూ పోతే మన దేశం అయిపోతుంది, మన రాష్ట్రం అయిపోతుంది, మన పిల్లలు ఏమవుతుంది. ఇలా ఒక పెద్ద ఒక 10 minutes స్పీచ్ అనమాట.
అది నా మీద చాలా ప్రభావం చూపించింది. అంటే కరెక్టే కదా ఇది. సో ఆ విధంగా నేను చదవడం వలన, నా అనుభవాల వలన, కాబట్టి మనం ఏదైనా సరే వాడికి అవసరం ఉన్నా లేకున్నా సరే వాడు మాట్లాడుతున్నప్పుడు నేనే కలగజేసుకొని చెప్పేస్తుంటా కొన్ని. దాని ద్వారా కొంతమంది అంటారు, నిన్ను అడిగారా వాళ్ళు, నువ్వు చెప్తా ఉంటారు. మొత్తం అడగలేదు, కానీ ఎందుకో కొంతమందికి అడగాలంటే భయం ఉండొచ్చు, ఏమనుకుంటారో అన్న ఒక చిన్నపాటి ఒక ఇది ఉండొచ్చు. ఎందుకంటే చిన్నగా ఉంటారు కాబట్టి హెజిటేట్ కావచ్చు. సో అలాంటప్పుడు మన ముందు కూర్చున్న వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వాడు ఏ ఇబ్బందుల్లో ఉన్నాడో, ఎలా ఉన్నాడో మనం తెలుసుకొని వాడు చెప్పకుండానే మనం ఇండైరెక్ట్గా మనం కనుక ఒక సొల్యూషన్ లాంటిది చెప్పగలిగితే డెఫినెట్లీ హీ విల్ బి వెరీ హ్యాపీ కదా. అంటే ఒక ఇద్దరు మనుషులు కలిసినప్పుడు ఎప్పుడైనా సరే డిస్కషన్ షుడ్ బి వెరీ హెల్తీ అనేది నా ఉద్దేశం. అంటే థియేటర్లో కూడా ఒక స్టేటస్ గేమ్ ఉంటుంది, ఒకటి స్టేటస్ గేమ్. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ ద లీడర్, ఐఎమ్ ది ఫాలోవర్. నేను మాట్లాడుతున్నప్పుడు నేను లీడర్, మీరు ఫాలోవర్. సో ద స్టేటస్ ఇస్ ఆల్వేస్ చేంజింగ్ అనమాట. కాబట్టి దాంతో మా టీచర్స్ కూడా గమనించి ఎంకరేజ్ చేశారు, నువ్వు వై వాంట్ టు చూస్ ఏ ఫ్యాకల్టీ. నేను టీచర్ ఏంటి సార్, లేదు లేదు నీలో అది ఉంది. అంటే చెప్పగలగడం, ఎదుటి మనిషికి అర్థమయ్యేలా చెప్పడం నీలో ఉన్నది, అది మంచి క్వాలిటీ అది. కాబట్టి నువ్వు చేయంటే ఆ విధంగా నేను మారాల్సి వచ్చింది. ఏదో మనకున్న అనుభవాలని 10 మంది పంచుకుంటాము, అలాగే పక్క వాళ్ళ అనుభవాలని. నేను చిన్నవాడైనా సరే కొన్నిసార్లు ఒక మంచి మాట అంటే అది నేను ఆలోచించి అబ్బాయి కరెక్టే చెప్పాడు కదా, సో మనం ఫాలో అవుదాం అని తీసుకున్న సందర్భాలు కూడా చాలా ఉంది. ప్రతి మనిషికి ఒక గైడ్ ఉండటం, మెంటర్ ఉండటం అనేది నెసెసిటీనా? ఫస్ట్ మనకు మనమే గైడ్ కావాలండి. యు ఆర్ ది బెస్ట్ గైడ్ ఫర్ యువర్ లైఫ్, యు ఆర్ ది బెస్ట్ మెంటర్ ఫర్ యువర్ లైఫ్. ఆ తర్వాతనే సెకండ్. అంటే మనల్ని మనము సరిగ్గా గైడ్ చేసుకుంటే, మనకు మనముగా మంచి మెంటర్ కాగలిగితే డెఫినెట్గా యూ విల్ బికమ్ ఏ గైడ్ ఫర్ అదర్స్. ఇది చాలా అవసరం. ఇది అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకు అంటే ప్రతి అనుభవము, ప్రతి ఒక్క ఇది మనకు అన్నీ తెలియడం లేదు మనకు. సో అది తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట అంటారండి, ఒక 100 పుస్తకాలు చదివే బదులు ఒక విజ్ఞానం ఉన్న ఒక మనిషితో ఒక గంట సేపు కూర్చుంటే చాలు, యూ విల్ గెట్ ఆల్ ద నాలెడ్జ్. అది నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే 100 పుస్తకాలు నేను చదవలేను, నాకు అంత చదివే ఇంట్రెస్ట్ నాకు లేకపోవచ్చు, ఆయన మంచి రీడర్ కాకపోవచ్చు. అలాంటప్పుడు ఒక బాగా చదువుకున్న వ్యక్తి దగ్గర వెళ్ళి నువ్వు ఒక క్వశ్చన్ అయిపోయావు అనుకోండి, డెఫినెట్గా నీకు ఆన్సర్ వస్తుంది కదా. అతను నీకు ఏం కావాలో అతను దాన్ని మొత్తం ఒక వెన్న తీసి చేతికిస్తాను. సో ఆ ప్రతి పుస్తకం యొక్క సారాంశము ఒక పేజీ ఉంటుందంటే ఆ పుస్తకం ఆ పేజీని చెప్తాండి, ఆ పుస్తకం యొక్క సారాంశం ఇది అంటాడు. అది చదువుకుంటే చాలు. కాబట్టి లైఫ్లో చాలా అవసరం, గురువు చాలా అవసరం. ఆ గురువు ఎవరు, నువ్వు ఎలా ఎంచుకోవాలనేది అది నీ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా వెళ్ళాలి, మనకేం కావాలంటే గురువులు చాలామంది ఉండొచ్చు, ఒక్కొక్క దాంట్లో ఒక గురువు ఉంటాడు. బట్ నీ లైఫ్ను గైడ్ చేసే గురువు ఉంటాడు. అంటే మనం ఎలా ఉండాలి, మనలోని మనలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి మనకు. అంటే ఆర్థిక పరమైనవి కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, అలాగే నాలెడ్జ్ పరంగా కావచ్చు, అలాగే లైఫ్ పరంగా కూడా కొంతమంది గురువులు ఉంటారు. సో కాబట్టి మనము ఒకరితో కంటే మల్టిపుల్ ఉన్నారనుకోండి, డెఫినెట్లీ యూ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ ది డిఫరెంట్ సోర్సెస్. ఇదేం తెలుసుకున్నానండి. అంటే నేను ఎప్పుడు కూడా నాకు వినడం బాగా ఇస్తున్నాను, తెలుసుకోవడం చాలా ఇస్తున్నాను. నేను ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు పంచర్ షాప్ వెళ్ళాను అనుకోండి, వాడు పంచర్ వేస్తుంటే ఆ దృష్టిలో వాడు నాకు హీరో, నాకు వాడు అది నాకు రాదు, నాకు వాడికొచ్చు. సో ఆ క్షణంలో
వానిలో ఉన్న ఆ యొక్క ప్లస్ పాయింట్స్ని నేను వానితో ఎంగేజ్ చేసి వానితో నేర్చుకుంటాను బాగా. ఆ టైంలో నాకు కొద్ది నాలెడ్జ్ వచ్చినట్టు నాకు ప్రతి చోట ఇలాంటి మనుషులు చాలామంది ఉంటారండి. ఎక్స్పర్ట్ వాడు 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 వాడికి ఉన్న ఫిలాసఫీ డిఫరెంట్గా ఉంటుంది. వాడికి వచ్చే మనుషులు వేరు, మనకు వచ్చే మనుషులు వేరు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ అవర్ మన వ్యూస్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు. అదే నా యొక్క ఫిలాసఫీ. అండ్ ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, యాజ్ అ మెంటర్గా ఫస్ట్ ముళ్ళు నాకు గుచ్చుకుంటుందా లేదో చూసి నేను పక్కన అలా చెప్తాను అని. బట్ ఎవరికి వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ అవ్వటం అంటే ఒకళ్ళ ఎక్స్పీరియన్స్లో నుంచి మనం తెలుసుకోవటం కంటే ఈవెన్ దో అక్కడ ముళ్ళు ఉంటుంది అని మీరు చెప్పినా కూడా నేను ఆ దారిలో వెళ్ళి నాకు నేను తొక్కి గుచ్చుకున్న తర్వాత తెలుసుకోవటం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? అంటే ఇక్కడ మీరు చెప్పింది కరెక్టే, బట్ కొన్నిసార్లు డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. నాకు జరిగిన డ్యామేజ్ మీకు జరగకూడదని చెప్తున్నాను. ఐఎమ్ వార్నింగ్, డ్యామేజ్ జరుగుతుంది, నాకు డ్యామేజ్ అయింది నాకు. సో ఈ డ్యామేజ్ కావడం వల్ల నేను ఇది కోల్పోయాను. నువ్వు ఎక్స్పీరియన్స్ పడితే పెళ్ళు వద్దనడం లేదు, బట్ ఇలా బాధపడుతూ పోతే దాన్ని ఇంకో దగ్గర నువ్వు చేయొచ్చు కదా. ఇక్కడ ఎందుకు? ఇది నాకు తెలిసిన రూట్ ఇది కాబట్టి చెప్పాను నేను, ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది వెళ్ళొద్దమ్మా అని. నాకు తెలియని రూట్ ఉంది అనుకో, నువ్వు వెళ్ళావనుకో, అప్పుడు నువ్వు మెంటర్ అవుతున్నావు కదా, నువ్వు దెబ్బతింటున్నావు. నువ్వు నాకు తెలియదు అది. అరే నాకు తెలిసి చెప్పింటే ఎవరైనా బాగుండేది. మీ ఫ్రెండ్స్ అంటారు, అరే ఒక్క మాట నాకు అడగకూడదా, నాకు చెప్పేవాడిని కదా నేను, ఎందుకు వెళ్ళావు అంటారు. మొత్తం నాకు తెలియదురా అంటారు. సో ప్రతి చోట మెంటర్స్ అనేది దొరకకపోవచ్చు, బట్ దొరికినప్పుడు నమ్మాలి. అందులో ఎంతవరకు జెన్యూన్ ఉంది కూడా ముఖ్యం. అంటే ద ఎక్స్పీరియన్స్ is also very important, and you should not come conclusion very quickly. ఒక కంక్లూషన్కి వచ్చే ముందు ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ఆలోచించి ఎస్ ఆయన చెప్పింది కరెక్టే అయినా ఉంటాయి కాబట్టి మనం బెటర్ టు కొద్దిగా వెనక్కి వెళ్దాం, మనం సేఫ్లో వెళ్దాం. ఏముంది అందులో? మనం వెళ్ళి సక్సెస్ కావచ్చు, ఆడ ముళ్ళు లేకపోవచ్చు, బట్ పర్సంటేజ్ వెరీ వెరీ లెస్. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు ముళ్ళు ఉన్నాయి, నువ్వు వెళ్ళినప్పుడు రోడ్ వేసారేమో కదా. సో ఆ ప్రాపర్ గైడెన్స్ చేసే మెంటర్ అనేది మనకు చాలా అవసరం, చాలా అవసరం. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు మనం వదులుకోవాలి డెఫినెట్గా. అంటే ఏంటి ఇక్కడ దీనికి కావాల్సింది ఏంటి? ఒక కమ్యూనికేషన్స్ మనము సొసైటీలో ఉండాలి. సొసైటీలో మనం మమైకమై తిరుగుతున్నప్పుడే మనకు డెఫినెట్గా మనకు గురువులు దొరుకుతారు. సొసైటీ స్పాయిలింగ్ అన్నారు కదా. సొసైటీ స్పాయిలింగ్ అంటే సొసైటీలో చాలా మంది ఉంటారు కదండి. సొసైటీలో చాలా మంది, ఎవ్రీబడి దే ఆర్ లివింగ్ ఫర్ దర్ ఎగ్జిస్టెన్స్. ఒకడు ఎలా అధిగమించి బతకాలనుకుంటాడు మొత్తం. కాబట్టి యూ హ్యావ్ టు చూజ్ వైజ్లీ. అంతే. ప్రపంచంలో ఇప్పుడు అందులో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. నీకు హార్మ్ చేసేవాళ్ళు ఉంటారు, హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఎవరు ఏం చేస్తున్నారు అన్న విషయము నువ్వు వెళ్ళి నువ్వు మాట్లాడుతూ వాళ్ళతో ఉంటే తప్పనిసరి నీకు అర్థం కాదు. కొంతమంది తీయగా మాట్లాడుతుంటారు, లోపల చాలా ఇదిగా ఉంటుంది. సో ఆ మాటల్లో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది. సో డోంట్ టేక్ ఇమ్మీడియట్ డిసిషన్, వెయిట్. ఇది ఇక్కడే ఎక్స్పీరియన్స్ కావాలి. దానికి అనుభవం అంటారు దాన్ని, అండ్ ఏజ్ కూడా అంటారు. ఎందుకంటే ఎందుకు ఏజ్ అనుభవం అంటారంటే దే ఆర్ క్రాస్డ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హర్డిల్స్. అంటే చెడ్డవాడిని మనము చెడ్డవాడు అన్నకొచ్చు, వాడు అందులో మంచివాడు, వాడిని హెల్ప్ చేసేవాడు. అరే నేను చెడ్డవాడిని రా, నేను ఇలా చేసి చెడ్డవాడిని అయిపోయాను కాబట్టి నువ్వు మంచివాడుగా కనీసం నువ్వు వెళ్ళొద్దు. సో వీడు మంచివాడు అన్న చెడ్డవాడు అన్నాం, సొసైటీ కూడా చెడ్డవాడు కావచ్చు, బట్ నీ దృష్టిలో వాడు చాలా మంచివాడు వాడు. బికాస్ హీఈస్ గైడింగ్ యూ, వార్నింగ్ యూ, అలా వెళ్ళొద్దు. దానివల్ల నేను ఇంత వచ్చింది మొత్తం మనం నమ్మాను, నమ్మి మోసపోయానంట కాబట్టి నువ్వు నమ్మద్దు దయచేసి. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనము ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటూ వెళ్తున్నప్పుడే మనము ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అవుతాము, ఒక పీస్ఫుల్ లైఫ్ మనం నడుపుతాము. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి యొక్క ఇష్టాలు వాళ్ళవి. దానికోసం అందరూ పరిగెత్తున్నాం. అందులో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ కారు, కొంతమంది ఆ సక్సెస్ అక్కడెక్కడే ఉంటారు, కొంతమంది అవి నేర్చుకుని పక్క వాళ్ళ టీచర్లుగా మారిపోతారు.
సో వన్ సింగిల్ లైన్లో చెప్పాలి అంటే మీరు మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, మీరు ఇంతసేపు చెప్పారు వాట్ ఈజ్ యువర్ ఫిలాసఫీ అనేది. సో సింగిల్ లైన్లో చెప్పాలంటే వాట్ ఈస్ దాట్? సింగిల్ లైన్లో కుదించాల్సిన పదాల్లో. ఇప్పుడు మనము ఒక జీవితాన్ని ఒక సింగిల్ లైన్లో చెప్పలేమండి. అది అతిశయోగం. అది అలా చెప్పడం వలన మనం కెనాట్ దాన్ని పర్ఫెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఒక 100 ఏళ్ల జీవితంలో చాలా ఉంటాయండి. ఒక ఫిలాసఫీ నేను చెప్పాను కదా, నా ఫిలాసఫీ చెప్పాను కదా మీకు, నేర్చుకుంటూ నేర్పుతూ పక్కవాడికి గైడ్ చేసుకుంటూ నాకు ఎంత బలం ఉందో అంతే శక్తిని ఉపయోగిస్తూ ముందుకెళ్తానండి. అలా అని నా నుంచి పక్కవాడు బాధపడకూడదు, బాధ పెట్టకూడదు. అలా బాధ పెట్టకుండా నా జీవితం నేను చేసుకుంటూ ముందుకెళ్ళడమే నా ఫిలాసఫీ. సార్ అంటే బేసిక్గా ఒక ప్రోవర్బ్ ఉంటుంది కదా, 2 పడవల మీద కాలు పెట్టకూడదు అనేది. కానీ మీరు ఆర్ ఇంటూ సో మెనీ ప్రొఫెషన్స్ ఎందుకు? అంటే సినిమాల్లో ఉన్నారు, థియేటర్లో ఉన్నారు, ప్రొఫెసర్గా ఉన్నారు. నా వృత్తి ప్రవృత్తి 2 ఒకటైనప్పుడు ప్రాబ్లం లేదు కదా మొత్తం. బట్ బీయింగ్ అ ప్రొఫెసర్ అండ్ బీయింగ్ అన్ యాక్టర్, కంప్లీట్ దీస్ టూ ఆర్ కంప్లీట్ కాంట్రాస్ట్. ఐ టు అగ్రీ. 2 పడవల మీద ప్రయాణం చేయకూడదు. చేస్తే కొన్నిసార్లు మనం కోల్పోవాల్సి వచ్చింది. నేను కోల్పోయాను కూడా. బిగినింగ్లో నాటకము టీవీ అనుకొని బయలుదేరాము. దాని తర్వాత టీవీ వెళ్ళిపోయి ఎడ్యుకేషన్ వచ్చింది. సో ఎడ్యుకేషను టీవీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేయలేక టీవీలో ఉన్న అవకాశాలు పోయాయి అవి. బట్ మెయిన్ స్ట్రీమ్ మాత్రం ఎడ్యుకేషన్లోనే ఉన్నాను. థియేటర్ అంటే చాలా గట్టిగా పట్టుకున్నాను. ఎందుకు అంటే అది నా చేతిలో ఉన్నది. నేను కాలేజీకి వెళ్ళడము, చదవడము నా ఫిజికల్గా ఉంటుంది మొత్తం. అది ఎవరో ఇస్తే తప్పనిస్తే వచ్చేది కాదు. అందుకని ఖచ్చితంగా ఇలాగే వెళ్ళాను. ఏదో థియేటర్లో నాకు యాక్టింగ్ చేస్తుండేవాడిని, అలాగే మేకప్ చేస్తుండేవాడిని, డబ్బు కోసం చేస్తుండేవాడిని. ఆ తర్వాత 2000 వరకు నాకు అదే సరిపోయింది. నాకు రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోయాను. దాంతో టీవీలో చాలా అవకాశాలు వెళ్ళిపోయాను. పిలవడం మానేశారు. ఎందుకు అంటే టీవీ అనేది ఒక 20 మంది 30 మంది 40 మందితోటి కూడుకున్న ఇది. పిలిచినప్పుడు డెఫినెట్గా మనము వెళ్ళాలి. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ బాధ్యత, కాలేజ్ క్లాసెస్కి వెళ్ళాలి, పాఠాలు చెప్పాలి. ఇక్కడ ఫిక్స్డ్, ఇక్కడ అది ఫిక్స్డే. ఇది కొన్నిసార్లు అది ఫిక్స్డ్ కాదు. కొన్నిసార్లు షూటింగ్ చెప్పి క్యాన్సిల్ చేస్తారు. ఇక్కడ క్యాన్సిల్ కాదు ఇక్కడ. సో అటా ఇటా అన్నప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే ఇద్దరికి చెప్పుకోలేక ఇక్కడ ఏదో నాకు జీవితంలో నేను స్థిరపడతానేమో, ఇక్కడ స్థిరత్వం వస్తుందేమో అని ఒక చిన్నపాటి ఒక ఆశ. సో దాంతో నేను ఎక్కువగా దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చి దానికి తక్కువ ఇవ్వడం వల్ల నేను ప్రయాణం చేయలేకపోయాను. అది వాస్తవం. అది ఆ తర్వాత ఆలోచించడానికి కూడా టైం లేదు. యాక్చువల్గా థియేటర్లోనే దాదాపుగా మన జీవితం గడిచిపోతుందేమో, అక్కడే ఉండిపోతానేమో నేను అనుకుని అక్కడే పిహెచ్డి చేశాను, అన్నీ చేశాను. అయినా సినిమా వదలలేదు. దట్ ఈస్ మై ప్యాషన్. నాకు ఇష్టం. నాకు అది బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. బట్ కాకపోతే బలంగా రావడం ఇక్కడ నాకు ఇక్కడ ఉండాలి అంటే ఇక్కడ ఏదో ఒకటి మంచి బలమైన ఒక ప్లేస్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఉండగలను. ఇక్కడ నాకు లేదు. దీన్ని నమ్ముకొని ఇక్కడ వచ్చాను అనుకోండి, ఇది పోతుంది మొత్తం, ఈ స్థిరత్వం పోతుంది. దాన్ని నేను అలాగే బ్యాలెన్స్ చేస్తూ ఉన్నానండి. చేసిన తర్వాత ఇంకా పిహెచ్డి కూడా అయిపోయింది. బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ గ్రోత్ ఇన్ థియేటర్. అది నేను గమనించింది. నేను ఇన్ని సంవత్సరాలు, ఇంత ఎక్స్పీరియన్సు, ఇన్ని డిగ్రీలు, ఫారెన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, కూడా నాకు గ్రోత్ లేకుండా పోయింది. నాకు ఎప్పటికప్పుడు నేను జీరోకి వెళ్ళిపోతున్నాను. పేరైతే ఉంది, మంచి టీచర్ ఉన్నా కానీ, కాకపోతే ఆర్థికంగా కూడా నాకు రావడం లేదు. మీరు ఉన్నారు చూసారా, గైడ్స్, మెంటర్స్ చూసారా, నాకు దొరకడం లేదు. నాకు నేనుగా నేను చూసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఫారెన్కి వెళ్ళి వచ్చినా కూడా నాకు థియేటర్ అనేది నాకు పెద్ద ప్లస్ పాయింట్ అని రాలేదు. నాకు నాలెడ్జ్ వచ్చింది, ఓ టీచర్గా పాఠాలు, కానీ నన్ను స్టెబిలిటీ లేకుండా పోయింది. నాకు
సో అలాంటి టైంలో నాకు సినిమాలో నేను గమనించింది ఏంటంటే ఇక్కడ టాలెంట్ ఉంటే జనం అనేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నువ్వు ఇండస్ట్రీలో ఉండగలవు అనేది నేను బాగా తెలుసుకున్నాను. ఎప్పుడైతే తెలుసుకున్నానో భగవంతుడు అనేవాడు నాకు బాహుబలి రూపంలో ఇచ్చాడు. నాకు ఆ బాహుబలి రూపంలో ఒక 18 సెకండ్ల సీన్ నా జీవితాన్ని మార్చేసింది. ఒక 100 ఏళ్ల జీవితానికి కావాల్సిన ఒక ఫుడ్ నాకు ఇచ్చింది నాకు. సో కాబట్టి థియేటర్ అనేది ఆటోమేటిక్ తగ్గించేసి మనం ఇంతవరకు చేసిన సాక్రిఫైస్లు చాలు. థియేటర్లో ఎన్ని సాక్రిఫైస్లు చేసినా కూడా అది ఆ క్షణం వరకు ఆ వ్యక్తులు ఏవైతే ఆ యొక్క పొంది ఉన్నారో వాళ్ళకు ఇవన్నీ గుర్తురావు వాళ్ళకు. అరే అతను ఆ రోజు దీనికోసం వదులుకొని వచ్చాడే, అది వదులుకొని వచ్చాడే కాదు. ఆ రోజు వాళ్ళ వర్క్ అయిపోయిందా లేదా అంతే. బట్ ఇట్స్ నాట్ రికార్డెడ్. థియేటర్ అనేది రికార్డెడ్ కాదు. ఆ రోజు వేసామా అయిపోయిందా. డబ్బులు కూడా పెద్ద రావు, మన ఎదురు డబ్బులు తప్పనిస్తే రాదు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత సినిమాలో గమనించింది ఏంటంటే అక్కడ ప్యూర్ టాలెంట్ కావాలి. ఎందుకంటే జనం అనేవాడు డబ్బు పెట్టుకుని వస్తున్నాడు, వాడు టికెట్ కొంటున్నాడు. వాడు నీలో 100% పెర్ఫార్మెన్స్ ఉంటేనే వాడు నిన్ను సపోర్ట్ చేస్తాడు. నువ్వు ఎక్కడున్నా నిన్ను గుర్తుపడతాడు. అవసరమైతే వాడు డబ్బులు చాయ్ తాగుదామని సార్ అంటాడు, ఉండడానికి సరే వాడు భోజనం చేద్దురా అంటాడు. సో కాబట్టి ఎప్పుడైతే ఉందో బాహుబలి తర్వాత నాకు ఒక పడవ మీదనే ప్రయాణం చేస్తున్నాను. ఫిలిమ్సే ఎక్కువగా మ్యాక్సిమం పెట్టుకుని చేస్తున్నాను, మిగతా వదిలేసి. ఎందుకంటే మనం 2 పడవల ప్రయాణం చేయలేము. అది చేయాలి అంటే దానికి చాలా సపోర్ట్ కావాలి, చాలా సపోర్ట్ ఉండాలి. ఉన్నప్పుడే మనం చేయగలం. మనమే సొంతంగా మనమే చేసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా మనం ఫెయిల్యూర్ అవుతాం. అనవసరమైన టెన్షన్స్ వస్తుంటాయి, బాగా కాన్ఫ్లిక్ట్స్. మనసు అనేది మనల్ని అది చేద్దామా, ఇది చేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా, ఒక డిసిషన్ మేకింగ్ ఉండదు. ఆ డిసిషన్ మేకింగ్ లేకనే నా లైఫ్లో నేను చాలా కోల్పోయాను. ఆ డ్యూయల్ కైండ్ ఆఫ్ ఉండి, అంటే ఈనాడు యూత్ లాగా నేను మాట్లాడలేదండి ఆ రోజు. ఇప్పుడు ఈనాడు యూత్ ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో బాగా తెలుసు. రాము అంటే రాము, చెయ్యము అంటే చెయ్యము. రాలేదు సార్, ఆడ పని ఉంది వెళ్ళిపోయాను. మేము అలా అనేవాళ్ళం కాదు. మేము ఖచ్చితంగా ఆ పని వదులుకొని చేసేవాళ్ళు. దట్స్ ఇట్. సో సార్, మీరు ఒక్కడు నుంచి మీ సినిమా ప్రయాణం స్టార్ట్ చేశారు కదా, ఒక్కడు నుంచి ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్, తర్వాత దిల్రుబా, రాబిన్ హుడ్. సో వీటన్నిటిలో ఇంత సిరీస్ ఆఫ్ సినిమాల్లో ఒక్కడు నుంచి బాహుబలి వరకు ఒకటైతే, బాహుబలి నుంచి ఇప్పుడు రాబిన్ హుడ్ వరకు ఇంకొక కంప్లీట్ ఎరా అని చెప్పుకోవచ్చా మీ? ఖచ్చితంగా. బాహుబలికి ముందు ఒక యాక్టర్ని ఒక ఏదో మంచి సీన్లే పడ్డాయి. అంటే ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మిరాకిల్ అంటానండి. అందరికి సాధ్యం కాదు. ఆ ఒక్కడి సినిమా కూడా ఆ డైలాగ్ పడడము, అది బాగా ఫేమస్ కావడము, పైగా దానికి నంది అవార్డ్స్ రావడము, ఆ నంది అవార్డ్స్లో ముఖ్యంగా నా సీన్ ఎక్కువగా హైలైట్ చేయడము. సో దాంతో నాకు జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయాను నేను. అంటే అది వరకు నేను టీవీల్లో చేసినా కూడా ఎప్పుడైతే ఈ ఒక్కడు వచ్చిందో విపరీతంగా వెళ్ళిపోయి ఒక కైండ్ ఆఫ్ ఒక పాజిటివ్ వైబ్ అనేది నా మీద వచ్చింది. ఒక పాజిటివ్ వైబ్ అంటే ఒక సక్సెస్ అయినప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు అరే ఆ వ్యక్తి ఉన్నాడు అక్కడ, ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంది. సో కాబట్టి మనం అలాంటి వ్యక్తులను పెట్టుకుంటే మనకు కూడా వస్తుంది కదా అని ఎందుకంటే సినిమా అనేది ఒక ఇష్టంతో, ఒక డబ్బుతో కూడబెట్టి మన అది ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఎట్లా ఉంటారు, సక్సెస్ కావాలి, పాజిటివ్గా రావాలనుకుంటున్నప్పుడు డెఫినెట్ దే విల్ చూస్ ఫర్. అందుకే ఎక్కువ సక్సెస్ ఉన్న వాళ్ళని ఎక్కువ పెట్టుకుంటారు మ్యాక్సిమం. సో కాబట్టి అక్కడి నుంచి అంతవరకు బాహుబలి వరకు ఒకలా ఉండేది. బాహుబలి నుంచి నాలో ఉన్న యాక్టర్ని జనాలు గుర్తించారు. అంతవరకు ఒక స్ట్రేంజర్ లాగా ఉండేవాడిని. బట్ బాహుబలి తర్వాత స్ట్రేంజర్ కంటే ఒక డెప్త్ ఉన్న పాత్రలు ఇవ్వడం మొదలుపెట్టారు జనాలు. అంటే ఇతను చేయగలడు, చేస్తాడు, ఇతనిలో మొహంలో ఎక్స్ప్రెషన్స్ బాగా పలుకుతున్నాయి,
జనాల్లో కనెక్ట్ అయిపోయారు, బాగా కనెక్ట్ అయిపోయారు జనాలు. సో ఇతని ద్వారా మనము ఏదన్నా ఒక సబ్జెక్ట్ని మనం డెలివరీ చేయగలము, ఒక డైలాగ్ని డెలివరీ చేయగలము, ఒక సబ్జెక్ట్ని డెలివరీ చేయగలము. ఇతనిలో మంచి ఒక యాక్టర్ ఉన్నాడు, మంచి డైలాగ్ కూడా బాగా చెప్పగలడు. కాబట్టి అక్కడి నుంచి నాకు ఇది మారింది అది. అంటే ఇప్పుడు బాహుబలి తర్వాత నుంచి ఇప్పుడు రాబిన్ హుడ్ వరకు మీరు చేసిన సినిమాలో అంటే ఇందాక మీరు ఏదైతే అన్నారు ల్యాక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, అది ఇప్పుడు మీరు సాటిస్ఫైడ్ అయ్యారా? 100% అండి, 100%. అంటే ఒక సినిమాలకు ముందు నా యొక్క మైండ్ వేరు, సినిమాలో వచ్చినాక నా మైండ్ వేరు. ఆ తెగింపు అయితే మాత్రం నాకుంది. నేను థియేటర్లో ఉన్నప్పుడు నాకు ఆ తెగింపు ఉండేది కాదు. నాకు అప్పుడు ఉన్నప్పుడు ఆ థియేటర్ అంటే అదే నా ప్రపంచం, ఆ ప్రపంచం తప్పనిస్తే వేరు లేదు. బట్ ఆ ప్రపంచంలో సాటిస్ఫాక్షన్ ఉంది కానీ మనీ లేదు అక్కడ. మనిషి బతకాలంటే డబ్బు కూడా అవసరమే. మనకి ఏదైనా ఒక ఆసరా లాంటిది, ఒక ఉద్యోగం లాంటిది ఏదన్నా ఉంటే బహుశా థియేటర్ నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు, బ్రహ్మాండం ఇస్తుంది. బట్ అది లేనప్పుడు నువ్వు ఎంత చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ యూ కెనాట్ ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. బట్ మూవీస్ వచ్చేటప్పటికి నాకు అంటే థియేటర్ అనేది నా పునాది అయితే ఇది ఒక అందమైన సౌధం మాత్రం కట్టుకున్నాను నేను. సినిమాలో నాకు నా యొక్క ప్రతిభను గుర్తించారు, నాకు తెలియని వాళ్ళు చాలామంది నాకు వేషాలు ఇచ్చారు. సో డెఫినెట్గా నాకు అది ఒక సక్సెస్సే కదా నాకు అది. ఇప్పుడు దాదాపు ఒక 100కి పైన నేను లెక్క పెట్టుకున్న సినిమాలు 100కి పైన చేసి ఉంటాను సినిమాలు. ఆ 100 సినిమాల్లో తెలిసిన వాళ్ళు ఎంతమంది నాకు? మ్యాక్సిమం ఒక 3-4 మెంబర్స్ తప్పనిస్తే మిగతా వాళ్ళందరూ కూడా కేవలం నాలోని టాలెంట్ గుర్తించి నన్ను సపోర్ట్ చేయడానికి నన్ను తీసుకున్న వాళ్ళే. సో డెఫినెట్గా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. పైగా నాలాంటి వాళ్ళే వాళ్ళు కూడా సక్సెస్ కోసం వాళ్ళు ట్రై చేస్తుంటారు, నేను ట్రై చేస్తుంటాను. సో కాబట్టి సక్సెస్ని అందరూ పంచుకుంటాం. అంటే థియేటర్లో సినిమాల్లో మీరు డిఫరెన్స్ చెప్పారు ఇందాక, బట్ యాజ్ అన్ యాక్టింగ్ పరంగాకి వస్తే వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ దట్ యూ హ్యావ్ సీన్ ఇన్ సినిమా? నా పర్సనల్గా వచ్చేటప్పటికి అంటే చిన్నప్పటి నేను థియేటర్లో చేస్తున్నాను, స్టేజ్ మీద చేస్తున్నాను. మా ఫాదర్ ఆల్సో యాక్టర్, ఆయన చూసి పెరిగాను. ఆయనకు ఎమోషన్స్ అంటే బాగా ఇష్టం, నాకు ఎమోషన్స్ అంటే బాగా ఇష్టం. సాత్వికం అంటాం మనం ఎమోషన్స్ అంటే. ఈ ఎమోషన్సే జనాల్లోకి వెళ్తుంది. ప్లస్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ రియలిస్టిక్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సహజంగా ఉండాలి, తెచ్చి పెట్టుకోకుండా యాక్ట్ చేయకూడదు. మా ఫాదర్ కూడా అలాగే యాక్ట్ చేసేవాడు, ఆయన చాలా న్యాచురల్గా ఉండేవాడు. కాబట్టి నేను న్యాచురల్గా ఉన్నాను కాబట్టి ఒకవేళ ఎదుటివాడు అరిచి చేసినా కూడా నేను సెటిల్డ్గా చేసేవాడిని. అంటే ఎదుటివాడికి వాడిని మనము ఎంటర్టైన్ చేయాలంటే మనల్ని పోల్చుకోవాలి. వాడు నాలో వాడిని చూసుకోవాలి. నేను మాట్లాడే మాట వాని మాటలా ఉండాలి. ఎప్పుడైతే వాని మాట నా మాటలా ఉంటుందో, నా మాట వాని మాటలా ఉంటుందో, సినిమా అయినా స్టేజ్ అయినా రెండు ఒకటే. కాకపోతే రీచబిలిటీ ఎక్కువగా ఉంటుంది సినిమాకి. స్టేజీ మీద కూడా నాకు అద్భుతమైన నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. నాకు నచ్చే ఒక మంచి ఇష్టమైన నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మంచి మంచి పాత్రలు చేశాను నేను. ఒక మ్యాక్సిమం నేను ఎక్స్పెరిమెంట్, విలను నేనే, హీరో నేనే, కమెడియన్ నేనే, అని నేనే. అలాంటి పాత్రలు నాకు రాసిన నా మిత్రులు ఉన్నారు నాకు. ఈ పాత్ర నువ్వే చేయాలి, నువ్వు తప్పనిస్తే ఇంకెవరు చేయలేడు, మేము ఊహించుకోలేము అంటే నా యొక్క ఎమోషన్స్ కావచ్చు, నా పర్సనాలిటీ కావచ్చు, నా మైండ్ కావచ్చు. సో ఇవన్నీ రాశారు కాబట్టి డెఫినెట్గా అది యాక్ట్ అవుతుంది నాకు అది. కాబట్టి ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ థియేటర్ అండ్ ఫిలిం. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు కెమెరా ఉంటుంది, ఆడ కెమెరా ఉండదు. దట్ ఈస్ మై నెక్స్ట్ క్వశ్చన్. యాక్చువల్గా థియేటర్లో ఎట్ ఏ టైం యూ హ్యావ్ టు పర్ఫామ్ కదా, బట్ ఇక్కడికి వచ్చేసరికి రీటేక్లు చేస్తారు, చాలా టేకులు చేస్తారు కదా. సో హౌ ఆర్ యూ డీలింగ్ విత్ ఆల్? ఇక్కడ రీటేక్లు మీరు అన్నట్టుగా నేను ఒప్పుకుంటానండి. ఇక్కడ బేసిక్ ఏంటంటే రిహార్సల్స్ ఈజ్ కంపల్సరీ అండి. బట్ బోత్ ఫిలిం అయినా థియేటర్ అయినా సరే రిహార్సల్స్ అనేది కంపల్సరీ చేయాలి. ఎప్పుడైతే రిహార్సల్స్ కరెక్ట్గా చేసినప్పుడు థియేటర్లో ఎక్కువ చేస్తాం. ఎందుకంటే అటే స్ట్రెచ్ 1.5 hours చేయాల్సి వస్తుంది కాబట్టి. ఇప్పుడంటే 1 గంట సేపు చేస్తున్నారు మొత్తం. ఒకప్పుడు నాటకం అంటే 2 hours ఉండేది మొత్తం. సో దేర్ ఈజ్ ఏ ఛాలెంజింగ్ చాలా ఉండేది. చాలా డైలాగ్స్ కూడా చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉండేవి. సో స్టేజీ మీద
అతను కనీసం ఒక 2-3 మినిట్స్ అతను డైలాగ్ చెప్పగలగాలి. అతను ఇంతంటే జనాలని అరెస్ట్ చేయాలి, మోటివేట్ చేయాలి, అందులో ఇమ్మర్సేటివ్గా ఉండాలి. సో మీరు వేరే కమింగ్ టు ఫిలిం వచ్చేటప్పటికి రిహార్సల్స్ అని తగ్గిపోయింది మొత్తం. అప్పటికప్పుడు రావడము, అప్పటికప్పుడు చూసుకోవడము, చేయడం. దాంతో ఏమవుతుంది, ఈ యొక్క గ్యాప్ ఏర్పడుతుంది మొత్తం. ఎదుటి వ్యక్తి ఏ ఎమోషన్స్ చెప్తున్నాడు, నేను ఏ ఎమోషన్స్ చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం కెమెరా వచ్చేటప్పటికి, కెమెరా అనేటప్పటికి సో మచ్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు రీటేక్స్ అనేది ఒకసారి యాక్టర్ తప్పు చేయొచ్చు, కొన్నిసార్లు కెమెరా కూడా ప్రాబ్లం రావచ్చు. లేని పక్షంలో ఇద్దరు బాగున్నా సరే డైరెక్టర్ సాటిస్ఫై కాకపోవచ్చు. అయినా కూడా ఒక టేక్ ఓకే అయినా కూడా మళ్ళీ క్లోజులు డిఫరెంట్గా ఉంటాయి. వైడ్ డెఫినెట్గా అంటే అక్కడ థియేటర్ పనికొస్తుంది. అక్కడ థియేటర్లో నంబర్ ఆఫ్ రిహార్సల్ చేసి ఉంటాం కాబట్టి ఒక క్యారెక్టర్ అనేది ఎలా జర్నీ చేస్తోంది, మనం ఏం చేసి ఉన్నాము, ఆ టైంలో ఏ ఎక్స్ప్రెస్ ఇచ్చాము అని తెలిసి ఉంటుంది. కాబట్టి సినిమాల్లో కూడా అది గుర్తుపెట్టుకోవాలి. వేరే కొత్తగా వచ్చిన ఇండస్ట్రీలోకి వచ్చి ఒక డైలాగ్ చెప్పినప్పుడు అదే డైలాగ్, అదే ఎమోషన్, అదే ఎక్స్ప్రెషన్ తోటి ఇంకొక యాంగిల్లో సేమ్ కాపీ పేస్ట్ చేయటం అనేది కొంచెం కష్టం అవుతుంది థియేటర్ వాళ్ళకంటే. ఇట్ నీడ్ ప్రాక్టీస్. సినిమా వచ్చేటప్పటికి సమూహంలో ఏకాంత అంటాం మనం. ఇది చాలా ప్రతి యాక్టర్లు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక 100 మంది మన చుట్టూ ఉన్నా కూడా నీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా నీ క్యారెక్టర్ మీదనే ఉండాలి. చాలామంది డిస్టర్బ్ చేస్తుంటారు, బట్ అవన్నీ కూడా మర్చిపోయి ఇంతకుముందు సీన్ ఏం చేశాను నేను అనేది గుర్తుపెట్టుకోవాలంటే ఏదో చేసేసాము యాక్సిడెంటల్గా అనకూడదు. ఎప్పుడు కూడా నువ్వు తెలిసి చేస్తున్నావు, నువ్వు నమ్మిస్తున్నావు. మేక్ బిలీవ్ అంటాం మనం థియేటర్లో. నేను నమ్ముతున్నాను, నువ్వు కూడా నమ్ము. అది అబద్ధమని నీకు తెలుసు, నాకు తెలుసు. ఒక అందమైన అబద్ధాన్ని ఇద్దరు షేర్ చేసుకుంటున్నాం, నమ్ముతున్నాము, ఏడుస్తున్నాము, ఇన్ని చేస్తున్నాం. కాబట్టి మనం యాక్టింగ్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ ఏం చేశామో, ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చామో దానికి మనము అదే ఎక్స్ప్రెషన్ క్లోజ్కి వచ్చింది అనుకోండి. కొన్నిసార్లు డైరెక్టర్ నీడ్స్ మోర్, ఇంకాస్త నాకు క్లారిటీ కావాలి, నాకు అందుకోసమే క్లోజ్కి వచ్చారంటాడు. లాంగ్ షాట్ నాకు మిడ్ షాట్లో నాకు బాగా చేసావు కానీ బట్ ఐ వాంట్ టు షో మోర్ క్లియర్ అన్నప్పుడు క్లోజ్కి వస్తారు. క్లోజ్ అందరికీ పెట్టరు. ఎందుకు అంటే క్లోజ్ పెట్టారు అంటే దే నీడ్ సో మచ్ ఆఫ్ డీటెయిల్. యూ షుడ్ నాట్ బీ ఎంటీ ఉందంటే మాత్రం డాక్టర్ దొరికిపోతాడు. జనాలు అనేస్తారు బ్లాంక్ ఫేస్ని పెట్టుకుని ఎందుకు పెట్టారు ఆయన అనవసరంగా. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎనీ కమ్యూనికేటింగ్ చేయడానికి అందులో ఏం లేదు. ఒక ఫోటో తీసినట్టే అంతే. ఒక ఫోటోని తీసుకుంటే ఆ ఫోటోలో ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, ఎన్నిసార్లు చూసినా సరే మనకు బోరు కొట్టదు. మనకు అదే ఫోటోలో ఎక్స్ప్రెషన్ లేదనుకోండి, ఏం చూస్తావురా ఆ ఫోటో, అది అందులో ఏమన్నా ఎక్స్ప్రెషన్ ఉందా అసలు? ఏదో బ్యాక్ సైడ్ గన్ను పెట్టి ఎవరో తరుపుతున్నట్టుగా, ఎవరో కొడుతున్నట్టుగా. బట్ చాలా సినిమాల్లో ఇలాంటి హీరోలు అది మా దౌర్భాగ్యం యాజ్ అన్ ఆడియన్స్ డబ్బులు ఇచ్చి. అదేనండి క్లోజ్ అనేది. ఇప్పుడు పాత సినిమాలు చూడండి మీరు, క్లోజప్స్ అనేవి ఎవరు పెట్టరండి. చాలా క్లోజప్ పెట్టాడు అంటే యాక్టర్ నేనేవాడు షో యువర్ సెల్ఫ్. అది థియేటర్లో ఏంటంటే కొద్దిగా వైడ్గా ఉంటుంది, ఎగ్జాగరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఎగ్జాగరేషన్ పనికిరాదు. ఇక్కడ లోపల ఫీల్ అవ్వాలి. నీ ఎక్స్ప్రెషన్ నువ్వు కంట్రోల్ చేసుకొని నీ యొక్క ఫేస్లో, నీ కళ్ళల్లో ఆ భావాన్ని పలికించగలిగితే చాలు. ఆడియన్స్ సెర్చ్ ద ఫీలింగ్స్ ఆన్ యువర్ ఐస్. కళ్ళు చాలా భావ ప్రకటన చేస్తాయి, చాలా చాలా చేస్తాయి. అది చాలామంది తెలియని విషయం. అది ఎందుకు బ్లాంక్ ఫేస్ ఉందంటే లోపల అనుకుంటే కదా కనిపించేది, కళ్ళలో కనిపించేది. సినిమా ఈజ్ ఏ నాట్ డైలాగ్ మీడియా కాదండి, ఎక్స్ప్రెషన్ మీడియా. అది మనం లోపల ఏదనుకుంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది. నాటకం థియేటర్ అనేది డైలాగ్ మీడియా. అది ప్రతిదీ వినిపించాలి, కనిపించాలి. ఇక్కడ వినిపించాల్సిన అవసరం లేదు, కనిపిస్తే చాలు.
కంట్లో నీళ్ళు వస్తున్నాయన్నప్పుడు కళ్ళలో నీళ్ళు కనిపించాలి. సినిమాలో జనాలు చూస్తాడు, వీడు కంట్లో నీళ్ళే లేవు, వీడు ఏడుస్తున్నాడు ఏంట్రా వీడు అంటారు మొత్తం. దే ఆర్ వెరీ క్లవర్ అండి. ఆడియన్స్ అనేవాళ్ళు వెరీ వెరీ క్లవర్. నాకు అంటే ఇది నేను బాగా చెక్ చేసుకున్న సినిమాల్లో. బాహుబలిలో ఒక చిన్న పాత్ర ఏదో పార్ట్ 1లో నేను ఏదైనా కాళ్ళు కట్టేసి కింద పడేస్తే జనాలు గుర్తుపట్టి మిమ్మల్ని చూశాను సార్, మిమ్మల్ని కాళ్ళు కట్టేస్తారు పడేస్తారు కదా అన్నారు. అంతమంది 100 మందిలో నన్ను గుర్తుపెట్టాడంటే వాడు ఎంత క్లవర్ అండి, ఎంత క్లవర్. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ అండి. కెమెరా ఇస్ ఎ వెరీ వెరీ డేంజరస్, వెరీ సెన్సిటివ్. చాలామంది తెలియని విషయం అది. నిన్ను మోసం చేస్తున్నావు కానీ కెమెరా ఎప్పుడు నిన్ను మోసం చేయదు. నువ్వు ఏం చూస్తే ఏం చేస్తే అదే తీసుకుంటున్నది, అంతకంటే ఎక్కువగా ట్రై చేస్తుంది. కానీ అది తెలియాలి. అది నేను బాగా తెలుసుకున్నాను. బాగా 1-2 సార్లు నా సినిమాను చూసి ఇదేంటి ఇట్లా ఉంది, ఇది ఇంకాస్త బాగుంటే బాగుండేదేమో అనిపించేది. ప్రతి సినిమా అనిపిస్తుందండి. కొన్ని సినిమాలు నాకు నేనే ఇమ్మర్స్ అయి చూస్తుంటాను మొత్తం. అరే పని చేశాను నేను సాధారణంగా నేను సినిమాలు చేసినప్పుడు నేను మానిటర్ చూడనండి. నేను యాక్టింగ్ చేసి వదిలేస్తాను అంతే. మళ్ళీ డబ్బింగ్లో చూసుకోవడమే నేను. ఒకవేళ సాటిస్ఫాక్షన్ కాకపోతే డైరెక్ట్ని అడుగుతాను, సార్ ఒక్క టేక్ బాగుందండి, ఒక్క టేక్ సార్ ప్లీజ్ మీరు చూడండి అంటాను. అన్నట్టుగానే వాళ్ళు సెకండ్ టేక్ ఇదే బాగుంది సార్ అంటారు. సో కాబట్టి ఆ యొక్క స్వాతంత్రం నేను దర్శకులు నాకు ఇస్తున్నారు. నాకు అంటే ఇతను చేయగలడు, ఇతను చేస్తాడు అనేది. కాబట్టి మనం ఇలా చేయగలిగితే మాత్రం అంటే థియేటర్ వాళ్ళు ఎక్కువగా ఇవి చేయరు. ఎక్కువగా థియేటర్ వాళ్ళు చాలామంది ఏంటంటే స్టేజ్ ఇక్కడ సినిమాలోకి వచ్చేటప్పటికీ ఆ యొక్క బ్యాలెన్స్లో కొద్దిగా తడబడతారు. కొద్దిగా అక్కడ రీచ్ కాలేరు. లేకపోతే థియేటర్లో పెద్ద పూర్వకాలంలో మొత్తం అంతా మా థియేటర్ వాళ్ళే కదండి మొత్తం. అంటే అవుట్ సైడర్గా వచ్చే వాళ్ళకంటే థియేటర్ వాళ్ళకి ఎంతో కొంత ప్లస్ అవుతుంది సినిమా అని చెప్పొచ్చా సార్? హౌ యూ అప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అప్లికేషన్ ఒక విద్య. ఇప్పుడు మనము గ్రామర్ నేర్చుకుంటాం, గ్రామర్లో పదాలు ఉండవు, ఒకే సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తావు అనేది అది నీ మీద ఆధారపడి ఉంటుంది. అది సో థియేటర్ అనేది గ్రామర్ నేర్పుతుంది నీకు. దాన్ని నువ్వు ఎలా చేయాలి అనేది నువ్వు సినిమాలో నువ్వు అప్లై చేసుకోవాలి. ఎంత కావాలి, ఎంత చేయాలి, అంతే చేయాలి. థియేటర్లో ఎక్కువ చెమటలు పట్టేట్టుగా మనం చేయొచ్చు, సినిమాలో చెమట పట్టక్కర్లేదు. వద్దు సార్ అంత వద్దు సార్, నాకు మామూలుగా చేయించాలి. అది కొద్దిగా యాక్టర్కి డిసప్పాయింట్గా ఉంటుంది. అరే ఇంకా చాలా చేయాలనుకున్నా అంటాడు, అంత వద్దు సార్ అంటాడు, నాకు వచ్చేసింది అంటాడు. సో దర్శకుడికి ఏం కావాలో మనం అది ఇవ్వగలిగితే చాలు. కొన్నిసార్లు స్కై ఇస్ ది లిమిట్, మీరు ఎంత చేస్తే తెలుసుకుంటాను సార్ అని మనం ఉన్నారు, మీ ఇష్టం. అలాంటి సందర్భాలు నేను చేశాను. నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇప్పుడు బాహుబలి చేశారండి, బాహుబలిలో డైరెక్టర్ గారు నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. నాకు ఇది డైలాగు, ఇది ఎమోషన్ చేయండి అన్నాడు, అంతే. సింగిల్ టేక్లో చేసి వదిలిపడేసాను. దర్శకుడు కావాలన్నాడు, ఓకే అన్నాడు, ఫినిష్ అయిపోయింది అంతే. సినిమాలో ఎంతసేపు ఉందో షూటింగ్ కూడా అంతసేపు జరిగింది, అంతకు మించి ఎక్స్ట్రా 1 డే కూడా జరగలే. మ్యాక్సిమం 1 గంట సేపు అంతే అది షూటింగ్. ఏది ఆ కెమెరా మార్చడం. సో డైరెక్టర్ కనుక వచ్చిందనుకోండి చాలిపోవడం. అది రానప్పుడే కొద్దిగా కొంచెం దర్శకులు మాత్రం యాక్టర్ యొక్క దమ్ము చూసి పక్కన చెప్పేస్తారు ఆల్రెడీ. వాళ్ళ ఆడిషన్ కూడా తీసుకోరు. సార్ మీ గురించి మాకు తెలుసు, మాకు ఇది మీరు చేయగలరు, మీరు చేసేది. కొంతమంది మాత్రం కొద్దిగా చేయండి సార్ చూస్తాం కొద్దిగా అంటారు. సరే వాళ్ళకు ఓకే, వీళ్ళకు ఓకే. ఆ యొక్క డిసిప్లిన్ అనేది మాకు థియేటర్ ద్వారా వచ్చింది. మాకు అది ఎంతో కాలం వచ్చాను కాబట్టి, టీవీలో కూడా ఉన్నాను కాబట్టి అది యొక్క ఇది ఉంటుంది. థియేటర్ టీవీ కొంచెం సిమిలర్గా ఉంటాయా సార్? బికాజ్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ అనేటివి చూపించడం అనేది కొంచెం స్టెబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు నేను చూసిన టీవీ వేరు, ఇప్పుడున్న టీవీ వేరండి. మేము చేస్తున్నప్పుడు టీవీ వాళ్ళు సినిమా ఎలా తీశారో టీవీ కూడా అలాగే తీశారండి. అదే పర్ఫెక్షను, అదే టైము తీసుకొని బాగా ప్రతి ఒక్కటి డీటెయిల్ చేసేవాళ్ళు మాకు. కాకపోతే చిన్న స్క్రీన్, పెద్ద స్క్రీన్ అంతే. కాబట్టి ఉండేది. ఇప్పుడు దీని యొక్క లాంగ్వేజ్ టీవీ లాంగ్వేజ్ మారిపోయింది. ఇప్పుడు
అంటే డైలీ సీరియల్స్ వచ్చేసాయి. సో ఎవరికి అంత టైం లేదు, ఉన్నంతలో చేయాలి, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాలి నచ్చినంతే. వాయిస్ కూడా దాదాపుగా డబ్బింగ్ అనేది లేదు. అదే మీరు హిందీ తీసుకోండి, హిందీలో వచ్చేటప్పుడు లైవ్ రికార్డింగ్ ఎక్కువగా ఉంటాయి, మ్యాక్సిమం లైవ్ రికార్డింగే. అందుకోసమే మీకు లైవ్ రికార్డింగ్ వచ్చేటప్పటికి జనాల్లోకి వెళ్ళే ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. డబ్బింగ్ చెప్తే డబ్బింగ్ లాగానే ఉంటుంది, అది డబ్బింగ్ ఆర్టిస్ట్ గొప్పతనం, ఎందుకంటే వాయిస్ ఎక్కువగా ఇస్తుంటారు కాబట్టి. సో కాబట్టి థియేటర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ థియేటర్లో కూడా మన సౌత్ ఇండియన్కి అలాగే నార్త్ ఇండియన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ది లాంగ్వేజ్. ఇప్పుడు కేరళకి వెళ్తే ఆ థియేటర్ వేరు, కర్ణాటక థియేటర్ వేరు, మన ఆంధ్రాలో థియేటర్ వేరు. ఇట్స్ డిపెండింగ్ ఆన్ దేర్ లాంగ్వేజ్. మన యొక్క బాడీ లాంగ్వేజ్ని మన లాంగ్వేజ్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ చూస్తారనుకోండి, ఎలా ఉంటుంది ఇంగ్లీష్ మూవీస్? అరుపులు కేకలంతా ఉంటలా ఉంటుందా? కారణం ఏంటి? బికాస్ ఆఫ్ దేర్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్లోనే వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ డిసైడ్ చేస్తుంది మొత్తం. ఇది కానీ అలా వెళ్ళిపోతుంటాయి మొత్తం. మన లాంగ్వేజ్ వచ్చేటప్పుడు 56 అక్షరాలు. సో అర్థం కావాలన్నప్పుడు ఖచ్చితంగా మనము అలా పలికితే తప్పనిస్తే అది రాదు. సో నోరంతా మొత్తం పలుకుతుంది. అలాగే మీరు తమిళ్ తీసుకోండి, తమిళ్లో కూడా అంతే లాంగ్వేజ్. ఇప్పుడు నేను ఫారెన్లో పనిచేశాను, నేను అది అక్కడ టిగ్రీని అక్కడ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ చూసి నేను అనుకున్నాను ఇది ఏదో భారతదేశంలో ఒక లాంగ్వేజ్లో అనిపించింది నాకు. ఆ లాంగ్వేజ్లో ఆ యొక్క బ్యూటీ ఉంటుందండి, ఆ పలకడంలో ఉంటుంది. అంతగా స్టైల్గా పలికితే వాళ్ళకి అర్థం కాదు, ఏంట్లో మొహంలో ఏం లేదు, మొత్తం లాంగ్వేజ్కి దానికి సంబంధం లేదంటారు మొత్తం. సో కాబట్టి ఇట్స్ క్వైట్ న్యాచురల్ కామన్. బట్ దెన్ ఒక్కడు హ్యాపెన్, ఒక్కడు ఈజ్ యర్ ఫస్ట్ సినిమా కదా. ఒక్కడు జరుగుతున్నప్పుడు యూ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ ఆర్ యాక్సిడెంటల్లీ బికమ్ అన్ యాక్టర్? నో మేడం, నా యొక్క లైఫ్ ప్యాషనే యాక్టర్ అవ్వాలండి. యాక్టింగ్ కోసం నేను క్యారెక్టర్ కోసము ఒక వారం రోజులు తిండి మానే సందర్భాలు కూడా ఉన్నాయి. నాట్ ఫ్రమ్ కాదు, అట్ ది ఏజ్ ఆఫ్ 8th క్లాస్లో నేను ట్రై చేశాను. 8th క్లాస్లో ఒక మోన్ యాక్షన్ చేస్తున్నప్పుడు ఆ మోన్ యాక్షన్లో ఒక స్టార్వింగ్, ఒక ఎవరు ఎట్లా చెప్పచ్చు, హంటర్, పూర్ హంటర్. ఆ రోజంతా వాడికి ఏం దొరకదు, వాడికి ఆకలితో ఉంటాడు వాడు. అప్పటికి 3-4 డేస్ నుంచి వాడికి తిండి ఉండదు, వాడికి ఏ జంతువు దొరకదు, ఏం దొరకదు, ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి హంటర్ అనేవాడు ట్రై చేస్తున్నప్పుడు ఒక ఏదో ఒక జంతువు ఉన్నప్పుడు వాడు పొందే ఆనందం ఏంటి? ఇది నాకు తెలియాలి అంటే ఆకలి తెలియాలి నాకు. అందుకని మా ఇంట్లో చెప్పకుండా నేను అన్నం తక్కువ తినడం మొదలుపెట్టాను ఒక వారం రోజుల పాటు. ఆ యొక్క ఆకలి తెలుస్తుంది, ఆకలి నా మొహంలో బాడీలో తెలిసింది. అదే నేను వెళ్ళి స్టేజ్ మీద ప్రదర్శించాను, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు అంటే నాకు యాక్టింగ్ అంటే అంత ఇష్టం నాకు. బట్ నాకు ఇంటర్మీడియట్ దాకా నాకు ఆపర్చునిటీ రాలేదు. నాకు ఇంటర్మీడియట్లో నేను ఇంకా మొట్టమొదటిసారిగా నేను నాటకాలు చేయడము. అంతవరకు కాలేజీలో సిగరెట్ కాల్చేవాళ్ళు కాదు స్టేజ్ మీద, మా ప్రిన్సిపాల్ అంటే అంత హడల్. అలాంటిది నేను మొట్టమొదటిసారిగా స్టేజ్ మీద సిగరెట్ కాల్చాను నేను. అందరూ అన్నారు, ప్రిన్సిపాల్ రేపొద్దున నిన్ను పిలిచి నిన్ను డిస్మిస్ చేస్తున్నారు. నేను అన్నాను, నేను సిగరెట్ కాల్చింది క్యారెక్టర్ పరంగా కాల్చింది తప్పనిస్తే 10 మంది ముందు స్టైల్ తాగాలని నేను ప్రయత్నం చేయలేదు అనుకున్నాను. ఆ నెక్స్ట్ డే ప్రిన్సిపల్ పిలిచి అప్రిషియేట్ చేశాను నన్ను. బట్ అతను ఎప్పుడు కూడా నువ్వు సిగరెట్ కాల్చావే అనే మాట రాలేదు. ఆయన చాలా బాగా చేసేవారు ఇస్తున్నారు అన్నాడు. అప్పుడే నేను ఎంచుకున్నాను, దిస్ ఇస్ సక్సెస్ పాయింట్ ఫర్ మీ. అంటే క్యారెక్టర్లో ఉండి చేసినప్పుడు ఖచ్చితంగా. కాబట్టి నా యొక్క వృత్తులు వేరైనా, డిఫరెంట్ పడవల్లో ప్రయాణం చేసిన యాక్టింగ్ అనే పడవ మాత్రం నాకు నా లైఫ్ ఇది. అది నేను యాక్టింగ్లో ఉన్నప్పుడు నేను చేయగరు కొట్టుకున్నాను, కాళ్ళు కొట్టుకున్నాను, చాలా యాక్సిడెంట్ జరిగాయి, ఒళ్ళు మర్చిపోతాను. మా ఇంట్లో ఇప్పటికీ భయపడుతుంటారు స్టేజ్ ఎక్కాలంటే. ఈవెన్ దో సినిమాలో కూడా అంతే, ఐ విల్ పుట్ మై 100% అండి. అంటే అంత ఇష్టం నాకు. అంటే ఒక ఎంటర్టైన్ చేయడం అంటే బాగా ఇష్టం. కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా యాక్టర్నే అంతే. సో ఎంటర్టైన్ చేయడం ఇష్టం కాబట్టి షార్ట్ ఫిలిమ్స్ లాంటివి కూడా చూస్ చేస్తాను. అవునమ్మా. అంటే కొన్ని నాకు దొరకనివి, అంటే ఓ ప్యారలల్గా సినిమా నాటకం అనుకోండి, నాటకంలో కూడా నేను మంచి మంచి విషయాలు చేయాలనుకున్నాను. తగు చేశాను. ఈనాడు నాకు ఆ టైం ఉన్నా కూడా
పెర్ఫార్మెన్స్ డేట్స్ ఏదైనా క్లాష్ అవుతాయేమో, అదే పెర్ఫార్మెన్స్ డే రోజు నాకు వేరే సినిమా వచ్చిందనుకోండి, సో ఇక్కడ దీనికంటే నష్టం అక్కడ ఎక్కువ ఉంటుంది. అక్కడ కమిట్మెంట్ కావచ్చు, బట్ అక్కడ నాకు కెరియర్. సో అందుకని నేను వదిలేశాను. అలాంటివి నాకు పాత్రలు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వస్తున్నాయి. నాకు చాలా అద్భుతమైన పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. అది సార్ మీరైతేనే బాగుంటుంది, మీరైతేనే బాగుంటుంది, మాకెందుకో మాకు బాగా మనొచ్చారు. నాకు కూడా ఆ పాత్రలు విన్నప్పుడు నో అని చెప్పలేకపోతున్నాను. హౌ డిడ్ దిస్ గాంధీతాత చెట్టు హ్యాపెన్స్? గాంధీతాత చెట్లు అండి, ముఖ్యంగా నాకు ఆ అమ్మాయి నన్ను అరెస్ట్ చేసేసిందండి. నేను మర్చిపోలేను ఇప్పటికీ. ఆ అమ్మాయి అసలు ఏం పెర్ఫార్మెన్స్ అండి. ఆ అమ్మాయి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఒక 100 సినిమాలు అనుభవంతో తీసిన పాప. అసలు ఆ పాప ఆ ఇన్నోసెన్స్ కానీ అది ఎట్లా వచ్చిందో నిజంగా అది చూస్తున్నంతసేపు నాకు ఆ అమ్మాయి తప్ప ఎవరు కనపడలేదండి. నాకు నిజంగా హానెస్ట్ స్పీకింగ్, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఆ అమ్మాయి అసలు ఆ డైరెక్టర్ ఆ అమ్మాయికి ఏం ట్రైనింగ్ ఇచ్చారో ఏంటో నాకు ఎందుకు నిజంగా ఎక్సలెంట్ అండి. ఆ అమ్మాయి నిజంగా చెప్పాలంటే దట్స్ ఇట్. సో సార్, ఇప్పుడు మీరు థియేటర్ చూశారు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, సీరియల్స్ చేశారు. సో వీటన్నిటిలో మీరు ఒక క్యారెక్టర్ని చూస్ చేసుకోవాలి అంటే వాట్ షుడ్ మోటివేట్ యూ, వాట్ షుడ్ ఇన్స్పైర్ యూ? ఇప్పుడు దేనికైనా కూడా ఒక క్యారెక్టర్ అప్రోచ్ చేసే ముందు, అది ఏ పాత్ర అయినా సరే, మీడియా మారుతుంది కానీ పాత్ర మారదు, అప్లికేషన్ మారుతుంది తేడా. సో పాత్ర మాత్రం అది. సో ఆ పాత్రని మనము చూసుకోవాలి. డెఫినెట్గా 5Ws అంటాం మనం థియేటర్లో. ఆ 5Wsని మనము అప్లికబుల్ చేసుకోవాలి. అంటే బాడీలో ఎక్కించుకోవాలి దాన్ని మొత్తం. ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాము, ఎక్కడ చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము. ఈ పాత్ర అనుకున్నప్పుడు ఈ పాత్ర తీసుకుని మనము నా ఫిజికల్ అపీరియన్స్ ఏంటి, నా పాత్ర ఫిజికల్ అపీరియన్స్ అన్నప్పుడు ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. నేనేమనుకుంటున్నాను, దర్శకుడు ఎలా ఏమనుకుంటున్నాడు. సో దర్శకుడు నాకు పాత్ర మాత్రం చెప్పినప్పుడు అక్కడి నుంచి నా యొక్క ప్రయాణం మొదలవుతుంది. ఓహో నా పాత్ర ఇది. నేను డైలాగ్స్ గురించి చెప్పడం లేదండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద క్యారెక్టర్. సో ఇలా నేను ప్రిపేర్ అయిన తర్వాత మెంటల్గా ప్రిపేర్ అవుతాను. ఫస్ట్ నాకంటే ఒక ఇమేజ్ వస్తుంది, ఒక పాత్ర వస్తుంది. ఈ పాత్ర తాలూకు భావాలు, ఎమోషన్స్ ఇవన్నీ అది చెబుతున్నప్పుడే నేను ఇంజెక్ట్ చేసుకుంటాను నా బాడీలోకి. అది త్రూ మై ఎక్స్పీరియన్స్ కావచ్చు, అబౌట్ మై అబ్జర్వేషన్ కావచ్చు, అబౌట్ మై రీడింగ్ ఇది కావచ్చు, లేకపోతే వినడం కావచ్చు, చెప్పడం కావచ్చు. సో ఇవన్నీ నాకు మైండ్లోకి వచ్చి ఒక్కసారి నేను వచ్చేస్తాను. నేను దాన్ని అడాప్ట్ చేసుకుని నాకంటూ ఒక ఇమేజ్ అనేది పెట్టుకుంటాను ఒకటి. బట్ ఇట్ ఈస్ ఏ ఓన్లీ టెంపరీ ఇమేజ్, నాట్ పర్మనెంట్ ఇమేజ్ కాదు. ఎందుకు కాదు అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను క్యారెక్టర్ నాకు ఇచ్చినప్పుడు నేను లొకేషన్కి వెళ్తాను. డైరెక్టర్ గారు ఒక డైలాగ్ ఇస్తాడు, ఇది అంటాడు మొత్తం. సో ఆ ఇమేజ్కి నేను అనుకున్న టెంపరీ ఇమేజ్కి కొత్త కాస్ట్యూమ్స్ ఇస్తాను తను. సో దాన్ని నేను రబ్బర్తో చెరిపేసుకొని దాని కాస్ట్యూమ్ మార్చుకుంటాను. క్యారెక్టర్ మార్చుకోవడం లేదు నేను, ఎమోషన్ అది. సో మార్చుకున్న తర్వాత అపీరెన్స్, అది యంగా, ఓల్డా, మిడిల్ ఏజ్రా ఏంటి అయిపోయింది. ఆ తర్వాత వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ టువర్డ్ దట్ సీన్, నా చుట్టూ ఎవరున్నారు, అందులో నా యొక్క ఇదేంటి. సో ఇవన్నీ కూడా తెలియకుండానే నేను మొత్తం అబ్జర్వ్ చేసి ఎవరెవరు ఉన్నారు, ఏంటి, నా పక్కనే ఉన్నారు, ఈ మధ్యలో నేనేం చేయాలి, నాది ఏమైనా పార్టిసిపేషన్ ఉందా లేదా, డైరెక్ట్ పార్టిసిపేషనా లేకపోతే ఇండైరెక్ట్ పార్టిసిపేషనా. డైరెక్ట్ అంటే వాళ్ళతో కలిసి డైలాగులు చెప్పడము, వాళ్ళతో కలిసి మాట్లాడడం, అది డైరెక్ట్ పార్టిసిపేషన్. ఇండైరెక్ట్ పార్టిసిపేషన్ అంటే మనం ఉంటాం కానీ పార్టిసిపేట్ చేయం, అక్కడ సీన్లో ఉంటాం మనం, బట్ అవర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇండైరెక్ట్లీ. సో ఇది నేను కొద్దిగా క్యాల్కులేషన్ చేసుకొని మెంటల్గా ఉన్నప్పుడు ఒక ప్రశాంతంగా ఉంటాను. డైలాగ్ పార్టిసిపేషన్ అనుకోండి, ఓకే మనము ఇలా వెళ్ళాలి, ఆ యాక్టరు అతని యొక్క టెంపర్మెంట్ ఏంటి, అతను ఇలా చెప్తున్నాడు, సో అతనితో నేను మ్యాచ్ చేయాలి. సార్ ఇప్పుడు ఇందాక మీరు సుకృతి గురించి అంత మంచిగా కాంప్లిమెంట్స్ చెప్పారు కదా,
బేసిక్గా థియేటర్ నుంచి వచ్చినప్పుడు ఒక థియేటర్ ఆర్టిస్ట్ చాలా క్లాప్స్ కొట్టడం దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ని బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అది మీకు సినిమాలోకి వచ్చిన తర్వాత ఆ కాంప్లిమెంట్స్ ఆ క్లాప్స్ అన్నీ మీకు కనిపించవు, బికాజ్ యూ డోంట్ సీ ద ఆడియన్స్ కాబట్టి. సో ఆ డిఫరెన్స్ మీకు ఎలా అనిపించింది? నేను చిన్నప్పటి నుండి మూవీస్ అంటే పిచ్చండి నాకు. ఫ్రమ్ ద బిగినింగ్ చైల్డ్హుడ్ నుంచి కూడా మూవీస్ అంటే ఇది, పెర్ఫార్మెన్స్ అంటే ఇష్టం బాగా నాకు. అంటే నేను ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది నాకు. అది నేను మా ఫాదర్ స్టేజ్ మీద చేస్తున్నప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 3 years 4 years ఉంటాను. నాకు ఎవరో చెప్పారు, నాకు మా ఫాదర్ స్టేజ్ మీద చనిపోయినప్పుడు నేను పెద్దగా అరిచానంట. నేను చాలా పెద్దగా స్క్రీన్ చేసేసి చచ్చిపోయినాను మా ఫాదర్ అని చెప్పి గట్టిగా అరిస్తే అందరు నన్ను కన్సోల్ చేసి గ్రీన్ రూమ్లోకి వెళ్ళి చూపించారంట దాన్ని, మీ నాన్న బతికే ఉన్నాడు అంటే. అంత ఇన్వాల్వ్ అవుతాను నేను. ఆ తర్వాత నెక్స్ట్ నాకు తెలిసింది ఏంటంటే మా ఫాదర్ యాక్టర్. దాని తర్వాత నేను చూసిన సినిమా, ఆ సినిమాలో చూసినప్పుడు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది. అది ఈ ఎక్స్పీరియన్స్ మీద అది డిఫరెంట్గా ఉంది. అది అక్కడ గ్లామర్ ఉంది, ఇక్కడ ఒక పెర్ఫార్మెన్స్ ఉంది. అక్కడ పెర్ఫార్మెన్స్ ఉంది, అట్ ది సేమ్ టైం ఒక గ్లామర్ కూడా ఉంది. ఆడియన్స్ ఎక్కువగా అటు వెళ్తున్నారు ఇక్కడ కంటే. కాబట్టి సినిమా నా జీవితంలో చాలా దూరంలో ఉంది. అది నాకు బియాండ్ మై ఇమాజినేషన్. నేను అక్కడిలోకి వెళ్ళగలనా, సోర్సెస్ లేవు నాకు. కాబట్టి నా దగ్గరగా ఉన్నది ఏంటి? థియేటర్. సో నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళలో నేను స్పెషల్గా ఉండాలి అని సినిమాలు చూసి ఆ సినిమాలలో ఉన్న సీన్లను తీసుకొచ్చి ఇంటి దగ్గర తెరలు కట్టి మామూలుగా టంగ్స్టన్ 60 watts బల్బ్స్ పెట్టి నా చుట్టూ ఒక 10 మంది 20 మంది పిల్లల్ని కూర్చోబెట్టి ఆ మసి పూసుకొని మొహం పెట్టుకుని పెర్ఫార్మెన్స్ చేసి సినిమా యాక్టర్లా ఫీల్ అయ్యేవాడిని నేను. దిస్ అ ఫ్యాక్ట్. ఫ్రీగా కూర్చోకూడదు, వాడు టికెట్ కొనాలి, ఎందుకంటే సినిమాలో టికెట్ ఇస్తారు కదా. కాబట్టి నువ్వు తెల్ల పేపర్లు చింపుకొని వచ్చి 10 టికెట్లు ఇస్తే నువ్వు మా దాంట్లో కూర్చోను వచ్చి. హానెస్టీ అండి, ఈజ్ రైట్. అంటే నేను ఫ్రీగా చేయను, నేను తెల్ల పేపర్లు పట్టరా 10 తెల్ల పేపర్లు పట్టరా. సో వాడు నోట్స్లో చింపుకొని 10 పేపర్లకు వచ్చేవాడు. ఎవరిని కూర్చోబెట్టి 10 పేపర్లు ఇచ్చి వాడికి అప్పుడు కూర్చోరా నువ్వు అని. దానవీర సుధకర్ణ, అందులో కర్ణుడు నేను. దానికోసం నేను వెళ్ళి అట్టపెట్టెలు తీసుకొచ్చి నా డబ్బులతోటి తగరాలంటే ఇచ్చేసి దానికి కట్టి మొత్తం ఏదో చీరలు కట్టి మొత్తం అంతా మొహానికి పౌడర్ పూసుకొని లైట్లు పెట్టి తెర పెట్టి, చిన్నపిల్లలే మొత్తం ఆడియన్స్ చిన్నపిల్లలే, వాళ్ళందరినీ వచ్చేవాళ్ళు 20 మంది వచ్చేవాళ్ళు. 1 గంట సేపు కూర్చోబెట్టి మేము ప్రాక్టీస్ చేసి పేపర్లు ఇవ్వాల్సిందే వాడు, ఊరికే మాత్రం చూపించేవాడికి నేను అని చేశాను. సో అది అలా 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 చేసుకుంటూ వచ్చాను. అంటే నేను నాటకంలో ఉన్నా కూడా సినిమా లార్జర్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయలేదని నా యొక్క మెయిన్ అండి. నా టార్గెట్ ఈజ్ ఆల్వేస్ లార్జర్ ఆడియన్స్, నాట్ లిమిటెడ్ ఆడియన్స్ కాదు. ఎందుకంటే నా యొక్క బలం నాకు తెలుసు. నేను చేతి మీదకి వెళ్ళానంటే ఖచ్చితంగా నేను 100 మందిలో 100% వాళ్ళని ఎంటర్టైన్ చేస్తానన్న నమ్మకం నాకుంది. సో ఆ పెర్ఫార్మెన్స్ అనేది కొన్ని కోట్ల మందికి వెళ్తే ఆ మిరాకిలే నాకు బాహుబలి జరిగింది. నాకు చాలా ఆనందపడ్డాను. అంటే థియేటర్లో నేను ఎంత చేసినా కూడా ఇట్ ఈస్ బికమ్ లిమిటెడ్. గొప్ప నటుడు కావచ్చు, ఏదో నా కాలేజీలోనో లేకపోతే నా యొక్క ఏరియాలోనో కావచ్చు, కానీ అందరంట కాదు. ఆ రోజుగా చచ్చిపోతున్నది. అదే సినిమా అనుకోండి, నువ్వు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా రికార్డ్ అయి ఉంటుంది, నువ్వు రివైండ్ చేసుకుని చూడొచ్చు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ బుక్. ఆబ్వియస్లీ నేను సినిమా యాక్టింగ్ నాకు ఇష్టం. బట్ మీకు ఇంట్రెస్ట్ డెవలప్ అవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే? మా ఫాదర్ అని చెప్పాను కదండి, ఇస్ మై నేను ఐఎమ్ నాట్ ట్రైన్డ్ ఇది ఏ సింగిల్ పర్సన్ కాదండి. మా ఫాదర్ని ఒక ఏకలవ్య శిష్యుడిలా నేను చూసి నేర్చుకున్నాను. మా ఫాదర్ నాకు నేర్పించలేదు ఇది కూడా. మా ఫాదర్ ఫ్రెండ్స్ పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి నేను రహస్యంగా వెళ్ళేవాడిని. నేను వెళ్ళి నేర్చుకునేవాడిని. నేను అట్లూరి బలరామయ్య, ఆనంద్ గారు, కోటేశ్వరరావు, ఇట్లా అక్కడ లోకల్ ఆర్టిస్టులు వాళ్ళని చూసి, అలాగే సినిమా యాక్టర్లను చూసి, వాళ్ళు అందరూ కూడా వాళ్ళు తెలియని శిష్యుని నేను. వాళ్ళు తెర మీద వాళ్ళ గురువులు, నేను తెర ముందున్న శిష్యుని.
అలా ఒక చిన్న చిన్న పాయింట్ తీసుకొని వీళ్ళు చెప్పిన పాయింట్లు పెట్టుకొని, అలాగే నా చుట్టూ ఉన్న విద్యార్థులు వాళ్ళందరూ నా విమర్శకులే. వాళ్ళు నాలో లోపాలు చెప్పేవాళ్ళు. అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనుకొని ఒకానొక కాలేజీలో వచ్చేటప్పటికి, కాలేజీలో థియేటర్లో ఉన్నప్పుడు ఒక టీచర్, గుంటూరులో ఉండేవాడు టీచర్, ఆయన మా లెక్చరర్. ఏదో మేము గుంటూరుకి వెళ్ళాలి సార్, ఇట్లా కాంపిటీషన్కి వెళ్తున్నామంటే ఆయన నన్ను చాలా నిరుత్సాహపరిచాడు. ఏంటయ్యా గుంటూరు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు, ఆంధ్ర, అక్కడ యాక్టర్ల ముందు మీ యొక్క తొక్కల యాక్టింగ్ పనికిరా అసలు, మొత్తం ఆడ మించిన వాళ్ళు ఉంటారు, మొత్తం ఉంటారు. లేదు సార్ నాకు నమ్మకం ఉంది నాకన్నా. సరే వెళ్ళు అన్నారు. మొట్టమొదటిసారిగా మా కాలేజ్ డబ్బులతోటి డ్రామా తీసుకెళ్ళాను గుంటూరుకి. నేను వెళ్ళి ఆడ రోలింగ్ షీల్డ్ పట్టుకొచ్చాను మా కాలేజీకి. నేను గుంటూరు హిందూ కాలేజీలో వరుసగా 3 years బెస్ట్ యాక్టర్ కొట్టాను నేను. అక్కడ వాళ్ళు అడిగారు, ఎవరయ్యా నువ్వు అసలు, నువ్వు ఎక్కడ గుంటకల్లు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు నువ్వు అన్నారు. అప్పుడు మా సార్కి చెప్పాను, సార్ టాలెంట్ అనేది ఎప్పుడు ప్రాంతం బట్టి రా సార్, ఎక్కడన్నా ఉంటుంది అది, కాకపోతే ఒక ప్రోత్సాహం అనేది కావాలి అన్నప్పుడు సపోర్ట్ చేసినప్పుడు డెఫినెట్గా అందరూ అవుతారు, అంతేగాని ఇక్కడే పుడతారు ఇక్కడే ఉంటారని కాదండి. దానికి ఉదాహరణ చూశారు కదా మీరు, కాలేజీకి ఒక వెండి కప్పు పట్టుకొచ్చాను నేను 3 సంవత్సరాలు. అది గోల్డెన్ జూబ్లీ ఇయర్లో, అది కూడా హిందూ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఇయర్. నేను ప్రైజ్ కూడా తీసుకోలేదు అసలు, డబ్బులు లేక తీసుకోలేదండి ప్రైజ్ నేను. సో సర్టిఫికేట్స్ అయితే అప్పుడు ఇచ్చారు కాబట్టి మన తర్వాత మళ్ళీ ఎప్పుడో వెళ్ళి సంపాదించుకొచ్చాం సర్టిఫికేట్స్. సో కాబట్టి నాకు చాలా క్లారిటీ ఉంది నాకు. బట్ కొన్నిసార్లు డెస్టినీ కూడా మనం తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్ళాలి. After how many years of struggle Bahubali happened to you? How many years అనడం కంటే దాదాపుగా నాకు బాహుబలి బ్రేక్ వచ్చింది అట్ ది ఏజ్ ఆఫ్ 50 years అండి. 50 సంవత్సరాల్లో నాకు బ్రేక్ వచ్చింది. నాకు బ్రేక్ ఇన్ సెన్స్ జనాలు అనేవాళ్ళు నన్ను గుర్తించారు. ఒక యాక్టర్గా నన్ను ఒక రాజమౌళి గారికి ఎట్లా ముద్ర వేశారో అట్లా నాకు ముద్ర వేశారు, వీడు మంచి యాక్టర్ అని. స్ట్రగుల్ అంటారా, బికాజ్ దెర్ ఆర్ సో మెనీ మజిలీస్ ఉంటాయి మనం. సో అవన్నీ దాటుకుంటూ, ఇందాక చెప్పాను ఇందాక, అవన్నీ దాటుకుంటూ అవన్నీ చేసుకుంటూ వచ్చేటప్పటికి చాలా టైం పట్టింది నాకు. అంటే నేను సినిమాల్లోకి వెళ్ళడానికి నాకు ఇట్ విల్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అంటే ఇదే నా డెస్టినీ అని చెప్పడం కోసం చాలా టైం పట్టింది. అంటే తప్పదు, సిచ్యువేషన్స్ అంటే ఆ టైంలో అది కరెక్ట్ అయినా అసలు కూడా అక్కడే ఉన్నాను, అక్కడే ఉండాలనుకున్నాను ఏదైనా సరే. బట్ అది ఇది కాదు, ఆఖరికి అన్ని రోడ్స్ కూడా నాకు ఇక్కడ ఇదే చూపించే దారికి అంతే. ఎప్పుడైతే ఆ దారి చూపించాయో నేను వెళ్ళక తప్పలేదు, యాక్సెప్ట్ చేయలేక తప్పలేదు. బట్ మీకు ఇంత ప్యాషనెట్గా ఉన్నప్పుడు మీరు యాక్టింగ్ మీద, వై డిడ్ యూ చూస్ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ అండ్ పిహెచ్డి? ఇక్కడ మేకప్ అండ్ కాస్ట్యూమ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. నాకు ఐ లవ్ దట్ స్మెల్. ఒక రోజ్ మేకప్లో ఒక రోజ్ స్మెల్ ఉంటుంది చూసారా, ప్రతి ఒక్క రోజ్ వాసన చూస్తే మంచి స్మెల్ వస్తుంది చూసారా, ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం నాకు. చిన్నప్పుడు మా ఫాదర్ నాటకాలు ఆడుతున్నప్పుడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే బహుశా అది మోటివేషన్ కావచ్చేమో, మా ఫాదర్ మేకప్ సామాన్లు తను వేసుకునే సామాన్లు కూడా పైన పెట్టేవాడు, అటక మీద పెట్టేవాడు. ఆ స్మెల్ నాకు బాగా వచ్చేది. నాకు చాలా రోజ్ స్మెల్ అనేది భలే ఉంది, వాసన భలే ఉంది. అందులో ఏమున్నాయి, అందులో 4 yearsలోనో 5 yearsలోనో ఒక చిన్న అటక మీద పెడితే ఆ మేకప్ సామాన్ల కోసం నేను అటక ఎక్కాను. అక్కడి నుంచి కింద పడ్డాను. కింద పడి చేయి విరిగిపోయింది నాకు. ద ఫస్ట్ యాక్సిడెంట్ ఇన్ మై లైఫ్. సో ఆ మేకప్ ఇది మైండ్లో ఫిక్స్ అయి ఉంది. అది హంటింగ్ చేస్తోంది నన్ను. అదే నన్ను యాక్టర్ అవ్వడానికి, ఒక మేకప్ ఆర్టిస్ట్ అవ్వడానికి కూడా అదొక మోటివేషన్ అనుకుంటున్నా. బట్ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ని, యాక్టర్ని మనం ఇప్పుడు వేరు చేయలేము. ఇస్ ఎ పార్ట్ ఆఫ్ అన్ యాక్టర్. ప్రతి మేకప్ ఆర్టిస్టు ఒక యాక్టరే, ప్రతి యాక్టరు ఒక మేకప్ ఆర్టిస్టే. కాకపోతే వెన్ యూ ఆర్ టేకింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్, యు ఆర్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కానప్పుడు సెల్ఫ్. సో అది నేను కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో యాక్టర్ని వేరు చేసి మేకప్ ఆర్టిస్ట్ని వేరు చేశాను నేను. సో ఎప్పుడైతే ఆ వేరు చేసి దాన్ని నేను 10 మంది కోసం ఉపయోగించడం మొదలుపెట్టాను.
ఫర్ మై సర్వైవల్. సో అలా సర్వైవల్ అయినప్పుడు వై డోంట్ యూ చూస్ అంటే వై డోంట్ యూ స్టడీ? దీన్ని మనం ఎందుకు ఒక ఎడ్యుకేషన్ కింద మనం పెట్టకూడదు? మనం అంటే నాలోని ఎన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది అందరు క్వశ్చన్స్ కావచ్చు కదా. అది నాకు చాలా అరైజ్ అయ్యాయి. ఇలాగే ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండకూడదు, ఎందుకు సమానంగా లేరు? సో దట్ లీడ్స్ టు డూ ఏ పిహెచ్డి. అది కూడా అంది కాకుండా మా గైడ్ కూడా మా ప్రొఫెసర్ కూడా ఏం చెప్పింది అంటే, ఒక ప్రొఫెషన్ నువ్వు కంటిన్యూ చేయాలన్నప్పుడు ఇఫ్ యూ స్టడీ అండ్ ఇఫ్ యూ డూ రీసెర్చ్ దానికి రెస్పెక్ట్ వస్తుంది, దానికి ఒక ఆథెంటిఫికేషన్ వస్తుంది. నువ్వు చెప్పే మాటకు కూడా ఒక ఆథెంటిఫికేషన్ ఇది వస్తుంది, రికగ్నేషన్ వస్తుంది. కాబట్టి అనే ఉద్దేశం మీద నేను నా యొక్క పిహెచ్డి టాపిక్ కూడా నేను అలాంటిది తీసుకుని ఎందుకు సైలెంట్గా ఉంది ఇది అనే దాని మీద నేను పిహెచ్డి చేయడం జరిగింది. ఈ కలర్స్, వాట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కలర్స్, ఆ కలర్స్ ఎందుకు, ఆ కలర్స్కి దాని తేడా అంటే కొద్దిగా నేను సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకొని నేను పిహెచ్డి చేయడం జరిగింది. సో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పిహెచ్డి అని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తుంటే ఆనందం అనిపిస్తుంది. అంటే మేకప్ అనేది డోంట్ సీ లైక్ విత్ కలర్స్, దాని వెనకాల సైకాలజీ చాలా ఉంటుంది. అది ఆ సైకాలజీ రిఫ్లెక్షన్స్ యూ కెన్ సీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కలర్స్. సో హరిశ్చంద్ర గారు అంటే స్క్రీన్ మీద మేము డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూస్తుంటాం కదా. బిహైండ్ ద స్క్రీన్ హూ ఈజ్ హరిశ్చంద్ర గారు? హరిశ్చంద్ర ఇస్ వెరీ కామన్ మ్యాన్, వెరీ కామన్ మ్యాన్, వెరీ డౌన్ టు ఎర్త్. 10 మందిలో ఒకటిలా ఉండాలనుకుంటుంటాడు, అందరిలా ఉండాలి. నాలాంటి హరిశ్చంద్రులు ప్రపంచ సమాజంలో చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకోవాలి, వాళ్ళతో అవసరమైతే షేర్ చేసుకోవడం, వాళ్ళని తీసుకోవడం, ఒక కామన్గా ఉండడం. అలా అని అనుకుంటూ 10 మందిలో మనం రికగ్నేషన్ కూడా ఉండాలి కొద్దిగా. ఇది on that note, we'll wrap this interview up. So thank you so much for your time. Thank you, Andy. Thank you very much. Namaste.